అని డైరెక్ట్గా క్రిస్టియన్స్ని తిట్టలేదు కదా, మీరు ఎందుకు అంతలా ఫైర్ అయ్యారు? మీరు ఒకసారి ఆ వీడియోని చూడండి. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ప్రార్థన చేస్తాను అని చెప్పినంత మాత్రాన క్రైస్తవులందరినీ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు మిగిలినటువంటి పార్టీలకి. అంటే ఎలాంటివి? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మత మార్పిడి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువైపోయింది. జగన్మోహన్ రెడ్డి అండదండలతోనే విచ్చలవిడిగా క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు అని ఆయన మాట్లాడారు. అంటే రెడ్ లైట్ ఏరియాలో ఎక్కువగా ఎవరుంటారు అనేది మీరు వివరించారు. ఇక్కడి నుంచి వినండి. నేనే కదా మాట్లాడి ఉన్నోళ్ళందరినీ పట్టుకుని మీరు ఎవరిని పూజిస్తారా, మీరు హిందువులా క్రైస్తవులా అని అడుగుదాం. అక్కడ నీకు ఎవరు కనపడతారో చూస్తే క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళని దాదాపు 20 నుంచి 25 వేల మందిని తిరుపతి కొండల మీద దింపాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంటే ఎంప్లాయీస్ 5 సంవత్సరాల కాలంలో 20-25 వేల మందిని ఎంప్లాయ్మెంట్ ఇచ్చేంత మరి తిరుపతి కొండల మీద ఉందేమో నాకు తెలియదు ఆ విషయం. ఒకవేళ మీరు చెప్తే నేను తెలుసుకుంటాను. గుట్కాలు నవ్వులుతున్నారు అని చెప్పాడు. అది తిరుమల కొండ మీద. తిరుమల కొండ మీద గుట్కాలు నవ్వులుతున్నారు, మేము క్రైస్తవులు. కేవలం తిరుమల తిరుపతి పవిత్ర దేవస్థానానికి ఉన్న పవిత్రతను దెబ్బతీయడానికి ఇక్కడ గుట్కా నవ్వుతున్నాను, అందుకోసమే గుట్కా తింటున్నాను ఇక్కడికి వచ్చాను వీడికి చెప్పాడు. మీరేమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, ఆయన మీద ఆరోపణలు చేయడానికి మధ్యలో క్రైస్తవులను వాడుకున్నారు, లాగుతున్నారు, లాగారు, నోటుకొచ్చినట్లుగా మాట్లాడాడు సార్. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా చేయడు, ఆ పని చేయడు, వెళ్ళరు. నేను క్రైస్తవుని అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. కొంతమంది క్రిస్టియన్స్ కొన్ని బైబిల్స్ తీసుకుని లేకపోతే కొన్ని పాంప్లెట్స్ తీసుకుని ఊర్లో తిరుగుతూ చాలా మందిని మార్చడానికి ట్రై చేస్తున్నారు, మత మార్పిడి చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకవైపు రాజ్యాంగం ఈ దేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు అని చెప్తుంది. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు సమానమే అంటుంది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఈక్వల్ గా బ్రతకొచ్చు అని చెప్తుంది రాజ్యాంగం. మరొక వైపు ఇంకెవరు చెప్పాలి? సుప్రీంకోర్టు కంటే రాజ్యాంగం కంటే సుపీరియర్ ఎవడు ఇండియాలో? మీరన్న పాస్టర్స్ గురించే మాట్లాడుకుంటాం. ఈ మధ్య కాలంలో పాస్టర్స్ యొక్క రాసలీలలు, ప్రేయర్కి ఎవరైతే వచ్చారో వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు అవన్నీ కూడా న్యూస్లో చూసే ఉంటారు. జరుగుతాయి. ఒక క్రీస్తు నమ్మడానికి వచ్చిన, ప్రేయర్ చేసుకోవడానికి వచ్చిన ఒక మహిళ మీద అలా ఈవెన్ రేప్ కూడా జరిగింది. మీకు చెప్పట్లేదు. రేప్ జరగదని నేను ఏమన్నానా? ఇప్పుడు అందరూ చేస్తారు, అన్ని రిలీజన్ కి సంబంధించిన వాళ్ళు చెప్తాను. నన్ను చెప్పను. మీరు ఖండిస్తారా? ఖండించకపోవడం ఏంటి బ్రదర్? గుడ్డలోడు తీసుకొట్టాలి రోడ్డు మీదకి. ఒకవేళ అదే తప్పు నేను చేస్తే నడు రోడ్డు మీద ఇక్కడ ఏదైతే పెద్దది ఉందో దాని మీద వేలాడదీయాలి నన్ను తీసుకుని వెళ్ళి. తేలిగ్గా బ్రతికే జీవితానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎక్కువగా ఈ మధ్య బైబిల్ పట్టుకొని తిరుగుతారు. అంటే క్రిస్టియానిటీ సింప్లిసిటీగా ఉంటది కాబట్టి. సింప్లిసిటీ ఏంటి బ్రదర్? ఇవాళ మా పాస్టర్స్ వేసుకునే సూట్లు సినిమా హీరోలు కూడా లేరు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే రీసెంట్గా మనం కొన్ని వీడియోస్ చూస్తున్నాం యూట్యూబ్లో, చాలా బాగా వైరల్ అయిపోతున్నాయి. ముఖ్యంగా ఈ చర్చ్ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు. ప్రేయర్కి వచ్చిన ఆ పర్సన్స్ని ఒక్కసారిగా చేయి పెడితే వాళ్ళకి ఉన్న జబ్బు వెంటనే నయం అయిపోతుంది. సో అలాగే అమెరికా నుంచి భారతదేశానికి ఈ చర్చిలు నిర్మించడానికి పెద్ద మొత్తంలో వేల కోట్లు వస్తున్నాయి అంటున్నారు. ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం? అండ్ చాలామంది పాస్టర్లు ఈ మత మార్పిడిని, అంటే చాలామందిని క్రిస్టియన్గా కన్వర్ట్ చేస్తే వాళ్ళకి వేల కోట్లు వస్తున్నాయంట. ఇవన్నీ కూడా నిజాలా? అలాగే జీసస్ని నమ్మకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తామని కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవాలు? సో ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి పాస్టర్ అజయ్ గారు ఉన్నారు. అతన్ని పూర్తి విషయాలన్నీ కూడా అడిగే ప్రయత్నించాం. నమస్తే అండి. నమస్తే సార్. అండ్ రీసెంట్గా చూసాను ఆర్పి గారి మీద మీరు చాలా ఫైర్ అయ్యారు. అంటే నేను మీ వీడియోలో అబ్జర్వ్ చేస్తాను, ఎక్కడ కూడా నార్మల్గా మీరు మాట్లాడారు కానీ అని డైరెక్ట్గా క్రిస్టియన్స్ని తిట్టలేదు కదా, మీరు ఎందుకు అంతలా ఫైర్ అయ్యారు? మీరు ఒకసారి ఆ వీడియోని చూడండి. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన ఒక యుద్ధం నడిచింది అన్న విషయం మీకు తెలుసు. ముఖ్యమంత్రి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి, మరొక వైపు బీజేపీ కూటమి, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు. ఎన్నికలకు సంబంధించి ఎవరికైనా గెలవాలని ఉంటుంది, అధికార పీఠాన్ని అధిరోహించాలని ఉంటుంది, అది సహజం.
అయితే పర్టికులర్గా నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను, నేను ప్రార్థన చేస్తాను అని చెప్పినంత మాత్రాన క్రైస్తవులందరినీ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు మిగిలినటువంటి పార్టీలకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు ఓపెన్గా TV9 వాళ్ళతో మాట్లాడుకుంటూ, నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతానండి, నేను ప్రార్థన చేసుకుంటాను అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లేకపోతే పురంధేశ్వరి గారైనా, వేరే ఏ పార్టీ వాళ్ళైనా నిరభ్యంతరంగా ముఖ్యమంత్రి గారి మీద, ఆయన విధి విధానాల మీద మాట్లాడవచ్చు. కానీ నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతాను అన్న ఒకే ఒక రీజన్ని పట్టుకొని క్రైస్తవులందరినీ అందులోనికి లాగడం అనేది సమంజసమైన విషయం కాదు. ఆ కోవలోనే ఈ ఏమంటారు వాటిని, ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే సమయంలో, సందర్భంలో కొంతకాలం క్రితం చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ క్రైస్తవుల మీద కొన్ని ఆరోపణలు చేశారు ఆ రోజు. అంటే ఎలాంటివి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మత మార్పిడి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువైపోయింది, క్రైస్తవులు ఎక్కువగా మత మార్పిడికి పాల్పడుతున్నారు జగన్ అండదండలను చూసుకొని. హిందువులు చూడండి, వాళ్ళు బై బర్త్ హిందువులుగానే ఉన్నారు, ముస్లిమ్స్ చూడండి, వాళ్ళు బై బర్త్ ముస్లిమ్స్ గానే ఉన్నారు. కానీ క్రైస్తవులు మాత్రం డే బై డే మత మార్పిడి ద్వారా పెరుగుతూ ఉన్నారు. హిందువుల దేవాలయాల దగ్గరికి వెళ్ళి క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు, ప్రభుత్వ సంస్థల్లో క్రిస్మస్ ని సెలబ్రేట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అండదండలతోనే విచ్చలవిడిగా క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు అని ఆయన మాట్లాడారు. మీరు ఒకవేళ చూపించమంటే నేను ఆ వీడియో క్లిప్పింగ్ నా ఛానల్ నుంచి మీకు చూపిస్తాను. ఒకటి. రెండవది, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుకుంటూ ఎక్కడో ఒక చోట చెరువు దగ్గర, నది దగ్గర క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వ్యక్తులు బ్యాప్టిజం తీసుకుంటున్నటువంటి ఒక సందర్భాన్ని, వీడియోను చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పుష్కరాల ఘాట్ల దగ్గర, అలాగే నదుల దగ్గర విచ్చలవిడిగా మత మార్పిళ్ళు చేస్తున్నారు, హిందూ ధర్మాన్ని వీళ్ళు నాశనం చేస్తున్నారు అని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ కూటమి ఏర్పడ్డ తర్వాత హీట్ పెరిగేటప్పుడు, ప్రతిరోజు వాదోపవాదాలు పెరిగేటప్పుడు కొంతమంది స్టేజ్ ఆర్టిస్టులు కూడా ఎంటర్ అయ్యారు ఇందులోనికి. అందులో కిరాయ్ కార్పి గారు కూడా పరకాయ ప్రవేశం చేశారు రాజకీయాల్లోనికి. జబర్దస్త్లో ఆయన మంచి ఆర్టిస్ట్, నేను ఇష్టపడతాను ఆయన్ని. ఆయన ఎంత వల్గర్గా కామెడీ చేసినా చూస్తాం, కామెడీ చేస్తున్నాడు కదా అని ఫీల్ అయ్యి ఆయన ఏదో ఒక ఛానల్, మేబీ అది ఏదో ఛానల్ అండి, అది ఒక ఛానల్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా ఆయన మాట్లాడుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం గురించిన ఒక చర్చ వచ్చింది, 7 కొండల గురించి. ఆ 7 కొండల మీద అన్య మతస్థులకు సంబంధించిన సంఖ్య పెరుగుతోంది అని మాట్లాడారు. అన్యమతం అని అంటే మేము స్పందించే వాళ్ళం కాదు, కానీ క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళని దాదాపు 20 నుంచి 25 వేల మందిని తిరుపతి కొండల మీద దింపాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒకవేళ 5 సంవత్సరాల కాలంలో 20-25 వేల మందిని ఎంప్లాయ్మెంట్ ఇచ్చేంత మరి తిరుపతి కొండల మీద ఉందేమో నాకు తెలియదు ఆ విషయం. ఒకవేళ మీరు చెప్తే నేను తెలుసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకుని 5 ఏళ్ళు మాత్రమే ఉన్నాడు. ఆయన ఏమి 20 ఏళ్ళ ముఖ్యమంత్రి కాదు, 30 ఏళ్ళ ముఖ్యమంత్రి కాదు. 5 ఏళ్ల కాలంలో అసలు ఉద్యోగాలే లేవు అని ఏడుస్తూ ఉంటే 25 వేల మందిని ఓన్లీ తిరుపతి కొండల మీద ఉద్యోగస్తులుగా అతను తీసుకొచ్చి పెట్టాడు అని అంటే ఈ వీడియో ఏంటో చూడాలనిపించింది మాకు. ఆ తర్వాత అతను మాట్లాడుకుంటూ తిరుపతి కొండలు అనేవి చాలా ప్రాధాన్యత కలిగినవి, భక్తిపరంగా చాలా ఇంపార్టెన్స్ ఉంది దానికి అని అన్నాడు. దాన్ని నేను ఒప్పుకుంటాను. ఇక ఆ తర్వాత అతను చేసిన వ్యాఖ్యలను బట్టి మేము రియాక్ట్ కావాల్సి వచ్చింది. అతను ఏమన్నాడంటే క్రైస్తవుల గురించి మాట్లాడుతూ తిరుపతి కొండల మీద గుట్కా తినేవాళ్ళు కనబడుతున్నారు అన్య మతస్థులు, తిరుపతి కొండల మీద మందు తాగే వాళ్ళు కనపడుతున్నారు అన్య మతస్థులు, తిరుపతి కొండల మీద సిగరెట్లు తాగుతున్నారు అన్య మతస్థులు. అంతవరకు ఎందుకండి, తిరుపతి కొండల మీద జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పి ఒక లిక్కర్ షాప్ పెట్టుకొని తాగడానికి కూడా సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు, అక్కడ సెటిల్మెంట్లు చేస్తున్నారు, తిరుపతి కొండల్ని పూర్తిగా దిగజార్చారు ఈ క్రైస్తవులు అనుకుంటూ మాట్లాడాడు. ఆ వీడియో క్లిప్పింగ్ మీరు చూడొచ్చు. చూసాను నేను. సమాధానం చెప్పాలి కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే జగన్ గారితో మీరు మాట్లాడండి, మీతో జగన్ గారు మాట్లాడతారు, అది క్రైస్తవులకు సంబంధం లేని విషయం. క్రిస్టియానిటీని ఎందుకు లాగుతున్నారు మధ్యలోనికి? క్రైస్తవులను లాగాల్సిన అవసరం ఏంటి సార్? మాకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఒక చర్చ్ పాస్టర్ని, చర్చ్కి వస్తున్నటువంటి ఫ్యామిలీస్లో ఎవరైనా మందు తాగే వాళ్ళు ఉన్నా, సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నా, గుట్కాలు తినేవాళ్ళు ఉన్నా, లేకపోతే సినిమా హాల్కి వెళ్తూ ఉన్నా వెంటనే మాకు కంప్లైంట్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీస్, సార్ వీడు చూడండి ఏం చేస్తున్నాడు అని. మేమంటాం మీ అమ్మగారు మీ నాన్నగారు దేవుని నమ్ముకున్నారు, నీకేం పని రా ఇది, బుద్ధి లేదా నీకు అని చెప్తాం మేము. అంటే వెళ్ళకూడదా? వెళ్ళరండి. అంటే వెళ్ళేవాళ్ళు లేరా అని మీరు అడగొచ్చు, దానికి నేను సమాధానం చెప్తాను.
ఇప్పుడు మన ముందు మీరు పెట్టినటువంటి అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే అసలు క్రిస్టియన్ అనేవాడికి ఉండే ఆ ధర్మం అతను ఎలా పాటిస్తాడు, క్రిస్టియన్ అంటే నిజంగా ఎవడు, బైబిల్ ప్రకారంగా ఒక వ్యక్తిని క్రిస్టియన్ అని ఎలా చెప్పొచ్చు, ఇప్పుడు నేను క్రైస్తవుడే అన్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడైనా, లేకపోతే దీనికి ఏదైనా డెఫినేషన్ ఉందా, ఎలా ఒక వ్యక్తిని క్రైస్తవుడిగా భావిస్తారు అనేది అవన్నీ చెప్పాల్సి ఉంటుంది. అది తర్వాత మాట్లాడదామండి. ఇప్పుడు ఆ కిరా కార్పే మాట్లాడిన మాటలు చాలా అసభ్యంగా మాట్లాడాడు సార్. ఎందుకంటే మేము హిందువులు గౌరవిస్తాం, హిందూ దేవీ దేవతలను గౌరవిస్తాం, హిందువుల పూజల్ని, సాంప్రదాయాల్ని, ఆచారాలను గౌరవిస్తాం, మేము రామాయణాన్ని గౌరవిస్తాం, భగవద్గీతను గౌరవిస్తాం, ఇతిహాసాలను గౌరవిస్తాం, వారికి సంబంధించినటువంటి పద్ధతులను మేము గౌరవిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నువ్వు ఒక హిందువి, నిన్ను చూసుకొని ఈ రాష్ట్రంలో క్రైస్తవుల మీద, ముస్లింల మీద దాడులు పెరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడలా ఎక్కడ. ఒకవేళ చంద్రబాబు గురించి మాట్లాడితే నువ్వు అవినీతి చేసావని మాట్లాడుంటాడు, లేకపోతే నువ్వు మోసం చేసావని మాట్లాడుంటాడు, నువ్వు దోచుకున్నావని మాట్లాడుంటాడు. కానీ మతాన్ని ప్రాతిపదికగా చూపించి నువ్వు పలానా హిందువు కాబట్టి ఇలా చేస్తున్నావని జగన్ అల్లా. పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ట్రాడినరీ యాక్టర్, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే లేదు, నేను కూడా అభిమాని ఆయనకి. అయితే పవన్ కళ్యాణ్ జగన్ గురించి మాట్లాడాడు, జగన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు, వారు వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడుకున్నారు. కానీ పవన్ని నువ్వు పలానా మతానికి చెందిన వ్యక్తివి పవన్ కళ్యాణ్ గారు మీరు, కాబట్టి మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మీ ప్రవర్తన ఎలా ఉంది. ఇప్పుడు 3 పెళ్లిళ్ళ గురించి ఆయన పదే మాట్లాడుతూ ఉంటాడు, నాకు 4వ పెళ్లి కూడా అయింది, నువ్వే నా పెళ్ళమని ఏనంటూ ఉంటాడు, మాట్లాడుకుంటూ ఉన్నారు. వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడుకున్నారు తప్ప ఏ రోజు హిందూయిజం గురించి జగన్ మాట్లాడలే. పవన్ హిందూయిజం గురించి కానీ, చంద్రబాబు హిందూయిజం గురించి కానీ, పురంధేశ్వరి హిందూయిజం గురించి కానీ మాట్లాడలే. పోగా ఆయన నరేంద్ర మోడీ గారికే సపోర్ట్ చేశారు ఎన్నికల సమయంలో. అంతకుముందు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఆయన అసలు మతం గురించి మాట్లాడినప్పుడు ఆయన కూడా అనేక సందర్భాల్లో ఇప్పుడు స్వరూపానంద స్వామి దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు, పరిపూర్ణానంద స్వామి దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుంటాడు, లేకపోతే ప్రత్యేకంగా హోమాలు జరిపించాడు, అలాగే గుడులకు వెళ్తాడు, గోపురాలకు వెళ్తాడు. ఆయన మేము అసలు క్రిస్టియన్ గా చూడం, మేము అసలు జగన్ని సంబంధం లేని విషయం, అది క్రైస్తవులకి ఆయనకి సంబంధం లేని విషయం. ఎవరుంటే ఆయనతో మాట్లాడాలి. కానీ ప్రతి ఒక్కడు కూడా క్రైస్తవులను లాగడం, క్రిస్టియానిటీని లాగడం, మత మార్పిడి చేస్తున్నారు అని అండు, లేకపోతే మతం పేరుతో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు అని అండు. మరి బాధ అనిపిస్తుంది కదండి. దానికే కిరా కార్పేకి సమాధానం చెప్పాల్సి వచ్చింది. రైట్. అయితే కిరా కార్పేకి చెప్పే సమాధానంలోనే నేను ఒక క్లిప్ చూసాను. అంటే రెడ్ లైట్ ఏరియాలో ఎక్కువగా ఎవరుంటారు అనేది మీరు వివరించారు. అంటే ఒకసారి నా క్లిప్ ప్లే చేస్తాను. ప్లే చేయండి ప్లీజ్. ఎవరైనా ఒక్క క్రైస్తవుడు సినిమా థియేటర్ లో కనబడి అతన్ని బయట నుంచి ఎవరైనా ఇంకొక క్రైస్తవుడు చూస్తేనే ప్రాణం పోయినట్లుగా అనిపిస్తుంది ఆ థియేటర్కి వెళ్ళే వారికి. అరే, బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వెళదాం పద. ఆ బార్ షాప్ లో కూర్చొని మందు తాగుతున్న వాళ్ళందరినీ కూడా నిలవబెట్టి మీలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, మీలో ఎంతమంది హిందువులు ఉన్నారు అని అడుగు. నీ కళ్ళకు పట్టిన పొరలు మొత్తం అప్పుడే రాలిపోతాయి. వ్యభిచార గృహాల దగ్గరికి వెళదాం పద. ఇక్కడి నుంచి వినండి. వ్యభిచార గృహాల్లో రెడ్ లైట్ ఏరియా నేనే కదా మాట్లాడి ఒళ్ళ ముక్కులే వారిది. నేను చెప్తాను మిగతాది. కాల్ గర్ల్స్ దగ్గర ఉన్నోళ్ళందరినీ పట్టుకుని మీరు ఎవరిని పూజిస్తారా, మీరు హిందువులా క్రైస్తవులా అని అడుగుదాం. అక్కడ నీకు ఎవరు కనపడతారో చూస్తే నీ ఫిల్మెంట్ ఏమైనా వెలుగుతుందేమో. అప్పుడు పాన్ షాపుల దగ్గర నిలవబడు. గుట్కాలు కుంటున్న వారందరినీ కూడా ఒకరోజు అబ్జర్వ్ చేసి ఆ గుట్కాలు తీసుకుని నవ్వులుకుంటూ వెళుతూ ఉంటారు చూడు నోట్లో. అంటే ఈ వ్యభిచార గృహాల్లోని ఈ రెడ్ లైట్ ఏరియాలో ఎక్కువగా ఎవరుంటారు అడుగుదాం అని చెప్పేసి మీరు అన్నారు. నాకు అది అర్థం కాలే ఇప్పటికీ. నేను చెప్తాను ఏ ఉద్దేశంతో చెప్పాలనుకున్నాను, నేనే ఉద్దేశంతో చెప్పాలనుకున్నాను నేను క్లియర్గా చెప్తాను. రెండవది, ఆ వీడియోలో ఉన్న ప్రతి మాటకి నేను కట్టుబడి ఉన్నాను. నోరు జారి ఏది అనలేదు, అనుకోకుండా ఏది అనలేదు. అన్న మాటలు నేనే అన్నాను, ఉద్దేశపూర్వకంగానే అన్నాను. అండం అనుకున్న నాకున్న ఉద్దేశాలు నాకున్నాయి. మీరు అడిగిన ప్రతిదానికి నేను సమాధానం చెప్తాను. ఓకే, నా ఇష్యూ కదా. అయితే కిరా కార్పే క్రైస్తవుల మీద పెద్ద ఎత్తున 4 విషయాల్లో ఆరోపణ చేశాడు. అతనికి సంబంధం లేని విషయం. అతనేమో గుడి పూజారి కాదు, లేకపోతే మసీదులో మౌలానా కాదు, చర్చిలో పాస్టర్ కాదు, అతను క్రిస్టియన్ కాదు. అతను స్పష్టంగా హిందుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధిగా తను ప్రొజెక్ట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి దయ కోసం, చంద్రబాబు నాయుడు గారి దయ కోసం ప్రాకులాడుతున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే సినీ ఫీల్డ్లో ఎక్కువగా నారా నందమూరి వారి కుటుంబం ఒకటి, కొణిదెల వారి కుటుంబం ఒకటి
పూర్తిగా వారి చేతుల్లో ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయం మీకు తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్. మేడం అనేవాడు రోజా గారిని. ఆమెను గురించి కూడా ఎలా మాట్లాడాడో మనం చూసాం. అంటే సందర్భం వచ్చింది కాబట్టి దొంగ నటనలన్నీ పక్కన పెట్టి ఒరిజినాలిటీని బయటికి తీసుకొని వచ్చారు. సరే వీళ్ళు ఎలా అయినా చావనండి బ్రదర్, మాకు సంబంధం లేదు. కానీ క్రైస్తవులు గుట్కాలు నవ్వులుతున్నారు అని చెప్పాడు. అది తిరుమల కొండ మీద గుట్కాలు నవ్వులుతున్నారు, మేము క్రైస్తవులం, మేము ఇక్కడ గుట్కాలు మేము నవ్వులుతున్నాం. మీరు వెళ్ళారు సార్, తిరుమల కొండ మీదకి వెళ్ళారు. అక్కడ ఎవడో పనికిమాలినోడు, వాడు ఎవడైనా కావచ్చు, గుట్కా నవ్వులుకుంటే కనపడ్డాడు. వాడు వచ్చి ఇడికి చెప్పాడా, నేను క్రైస్తవునండి, యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, కేవలం తిరుమల తిరుపతి పవిత్ర దేవస్థానానికి ఉన్న పవిత్రతను దెబ్బతీయడానికి ఇక్కడ గుట్కా నవ్వులుతున్నాను, అందుకోసమే గుట్కా తింటున్నాను ఇక్కడికి వచ్చాను వీడికి చెప్పాడా. 2 సిగరెట్ తాగుతున్నా అన్నాడు. సేమ్ అప్లై అవుతుంది ఇది. నేను క్రైస్తవునండి, కేవలం వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానాన్ని అపవిత్రపరచడానికే సిగరెట్ తాగుతున్నాను అని చెప్పాడు వాడు వీడికి. మందు గురించి మాట్లాడాడు. ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో కాటేజెస్లో విన్నాను, నాకు పూర్తిగా తెలియదు, అక్కడ ఏదో తప్పు జరుగుతుంటే పట్టుకున్నారు అన్న మాటలు విన్నాం. ఇతను ఎవరు, సినిమా హీరో బ్రదర్, సినిమా హీరో కాదు, మంచి నటుడు అతను. 40 years ఇండస్ట్రీ అంటుంటాడు కదా చంద్రబాబు గారి లాగా. వెనక నుంచి వచ్చి ఎవరినో పట్టుకున్న సందర్భాల గురించి మాట్లాడుకుంటూ అప్పుడు ఆయన మేబీ టీటీడీకి సంబంధించి ఏదో పదవిలో ఉన్నట్లున్నాడు, ఛానల్కి సంబంధించి. ఆయన క్రైస్తవుడా? అక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని కేవలం ఇక్కడికి క్రైస్తవులు వచ్చే ఇవన్నీ చేస్తున్నారని వీడు ఎలా చెప్తాడు సార్? ఎలా మాట్లాడతాడు? క్రిస్టియానిటీలో అలాంటివి అనుమతించిందా బైబిల్ గ్రంథం? క్రైస్తవులు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? బైబిల్లో ఎక్కడైనా క్రైస్తవులు ఇలా చేయొచ్చు అని రాస్తుందా? ఇలా చేసి క్రైస్తవులుగా పిలిపించుకున్న వాళ్ళు ఎవరైనా కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నారా? పోనీ దాన్ని క్రిస్టియానిటీకి మూల పురుషుడు, క్రైస్తవ్యాన్ని భూమి మీద నిలబెట్టినటువంటి క్రీస్తు అంగీకరిస్తారా దాన్ని? లేనప్పుడు, అసలు మేము సంఘాలు యాక్సెప్ట్ చేయనప్పుడు, క్రీస్తు యాక్సెప్ట్ చేయనప్పుడు క్రైస్తవులు ఇలా చేస్తున్నారు అని చెప్పి అతను ఎలా మాట్లాడతాడు? ఎవరిని అవమానిస్తున్నాడు అతను? ఎవరిని హేళన చేస్తున్నాడు అతను? ప్రపంచంలో ఉన్న జనాభాలో అధిక భాగం క్రైస్తవులు, క్రీస్తు నమ్మిన వాళ్ళు. మిగిలిన దేశాల సంగతి పక్కన పెట్టండి, భారతదేశంలో అందరికీ భక్తి ఎక్కువ. ఇక్కడ హిందువులకు భక్తి ఎక్కువ, క్రైస్తవులకు భక్తి ఎక్కువ, ముస్లిమ్స్కి భక్తి ఎక్కువ. ఇందులో నుంచే మూఢనమ్మకాలు పుట్టుకొని వస్తాయి, మీకు తెలియని విషయం ఏం కాదు. భక్తితో చేస్తారు. అలాంటిది మేము అసలు అతనికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే సార్, నా బాధ ఏంటంటే, ఇంతనే మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు నిజంగా నా దేవుడు, నేను ఆయన్ని నమ్ముకున్నాను, ఆయనే నా రక్షకుడు అని ఎవడైనా నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి అయితే పేక కోస్తున్న అతను తిరుమలకి వెళ్ళాడు సార్. తల నరికేస్తావు, నీ తల నరుకుతాం, నువ్వు రావాలి తిరుపతికి అంటే రాడు సార్ అతను. క్రిస్టియన్ రాడు సార్. ఓకే, రాడు. అసలు ఆ మెట్లు ఎక్కడానికి కూడా ఇష్టపడ్డ క్రిస్టియన్. మా విశ్వాసం మాది, కించపరచడం కాదు, అది మీ వ్యక్తిగత విశ్వాసం, అది మా వ్యక్తిగత విశ్వాసం. మీరేమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, ఆయన మీద ఆరోపణలు చేయడానికి మధ్యలో క్రైస్తవులను వాడుకున్నారు, లాగారు, నోటుకొచ్చినట్లుగా మాట్లాడాడు సార్. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా చేయడు, ఆ పని చేయడు, వెళ్ళరు. నేను క్రైస్తవుని అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. గవర్నమెంట్ బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చి ఇతను క్రైస్తవుడు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను పలానా మాల కుటుంబంలోనూ మాది కుటుంబంలోనూ పుట్టాను కాబట్టి మాది క్రైస్తవ కుటుంబం అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళని అసలు క్రిస్టియన్స్గా లెక్కించదు దేవుని. మాకు ప్రమాణం ఉంటుంది సార్. అంటే ఏం చేయాలి అని అనుకున్నా మేము బైబిల్ను దాటి చేయలేం. మాకు బైబిలే ప్రమాణం, అదే మాకు వేదం. రైట్. అయితే బైబిల్ విషయానికే వస్తే, బైబిల్లో కొత్త కొత్త వెర్షన్స్ అన్నీ వస్తున్నాయి రకరకాలుగా. ఒకప్పుడు 1 yearకి చేంజ్ అవుతున్నాయి. ఎందుకు అట్లా సార్? ఇప్పుడు 2 విషయాలు ఏంటంటే, బైబిల్ గ్రంథానికి సంబంధించి 2 పుస్తకాలు మీకు కనబడతాయి. ఒకటి ప్రొటెస్టెంట్లు వాడే పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం. రెండవది రోమన్ క్యాథలిక్స్ వాడే బైబిల్ గ్రంథం, ఆర్సీఎం అంటారు వాళ్ళని. మేము వాడే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయి. అంటే మొత్తం 66 బుక్స్, అధ్యాయాలు కాదు, 66 బుక్స్ ఉంటాయి ఆ గ్రంథంలో. 66 పుస్తకాల సంకలనాన్ని బైబిల్ అంటారు. బైబిల్ అంటేనే పుస్తకాల సంకలనం అని అర్థం. 66 పుస్తకాలు కలిపి, అంటే దాదాపు కొన్ని వేల సంవత్సరాల కాలంలో ఒకరితో ఒకరు పరిచయం లేకపోయినా ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి వ్యక్తులు ఒకదానికి మరొకదానికి తేడా లేకుండా రాయబడినటువంటి గ్రంథం, పుస్తకాల సంకలనం బైబిల్ సార్.
అది 66 గ్రంథాలు. దేవుని ఆత్మ ప్రేరణతో రాసిన గ్రంథాలు ఇవి అని ప్రొటెస్టెంట్లు 66 గ్రంథాలతో మాత్రమే బైబిల్ గ్రంథాన్ని ఉంచుకుంటారు. రోమన్ క్యాథలిక్స్ ఏమంటారంటే ఇంకొక 7 గ్రంథాలు కూడా దేవునికి సంబంధించిన ఉన్నాయి, అవి మేము నమ్ముతున్నామని చెప్పి ఆ బైబిల్లో యాడ్ చేసుకున్నారు. ఇందులో ఒక 7 గ్రంథాలు తక్కువ ఉంటాయి, అందులో ఒక 7 గ్రంథాలు ఎక్కువ ఉంటాయి, అంతే సార్. రోజుకో గ్రంథం మారడం కానీ సంవత్సరానికి ఒక గ్రంథాన్ని మార్చడం కానీ కుదరదండి. రైట్. అలాగే చాలామంది కూడా నేను ఎక్కువగా వీడియోస్లో చూస్తాను, ఆ వీడియోస్ కూడా బయటికి ఎలా వస్తానంటే కొంతమంది క్రిస్టియన్స్ కొన్ని బైబిల్స్ తీసుకుని లేకపోతే కొన్ని పాంప్లెట్స్ తీసుకుని ఊర్లో తిరుగుతూ చాలామందిని మార్చడానికి ట్రై చేస్తున్నారు, మత మార్పిడి చేయడానికి ట్రై చేస్తున్నారు. అలా వెళ్ళిన వాళ్ళని కొంతమంది హిందువులు కొడుతున్నారు, సో వాళ్ళు బలవుతున్నారు, దెబ్బలు తింటున్నారు. ఎందుకు అసలు మత మార్పిడి చేయాలి అనే ఆలోచన, ఎందుకు అట్లా తిరగడం, అట్లా ఎందుకు మీరు దాన్ని అంటే ఒక క్రిస్టియానిటీని ఎందుకు అంత ఇది చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు? ఒక విషయం సార్, మీరు అడిగిన ప్రశ్నలో నేను 2 విషయాలకి మీకు సమాధానం చెప్పాలి. ఒకటి మత మార్పిడి అన్న విషయానికి, రెండవది మతం అన్న విషయానికి. 2 విషయాలకి నేను సమాధానం చెప్పాలి. నాకు 2 పిల్లలు సార్. 4వ సంవత్సరం వచ్చింది మా పెద్ద బాబుకి, చిన్న బాబుకి 8 నెలలు. వాడికి ఇష్టం లేకపోతే వాళ్ళు అమ్మిచ్చే పాలు కూడా తాగడు వాడు. నా పెద్ద బిడ్డకి ఒకసారి నేను తినను అని అంటే భయపెట్టిన, బుజ్జగించిన, బతిలైనా కానీ ఆమె అన్నం తిందు. 4 ఏళ్ళే, స్కూల్ కూడా వెళ్ళట్లేదు తను. అలాంటిది 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ల వయసు ఉండి సొసైటీలో ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ అప్డేట్ తెలుసుకునే స్థితిలో ఉండి బాధ్యతలు నిర్వహించే వ్యక్తులు బలవంతం చేస్తే మతం మారుతారు సార్? సాధ్యమేనా అది ప్రాక్టికల్గా? ఇప్పుడు మీరున్నారు సార్, మీరు హిందువో క్రిస్టియనో నాకు తెలియదు, నేను ఒక 1,00,000 రూపాయలు ఇస్తానంటే మతం మారుతారా? మీరు విశ్వాసాన్ని మార్చుకుంటారా? మతం మార్చడం అనేదే పెద్ద అబద్ధం సార్, అదొక ముసుగు అంతే. ఇక 2వ విషయం చెప్తాను. మీరు అడిగేది నాకు అర్థమైంది. మీరు ఎందుకు వెళుతున్నారు? వెళ్ళాల్సిన అవసరం ఏముంది? హిందువులు ఎవరు కూడా రాముని నమ్ముకోవని ప్రచారం చేయరు, ముస్లిమ్స్ ఎవరు కూడా అల్లాని నమ్మండి అని ప్రచారం చేయరు. కానీ క్రైస్తవులు మాత్రమే యేసుక్రీస్తుని నమ్ముకోండి అని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? మీరు అవసరం ఏంటి అనేది మీ ప్రశ్న, మీ సూటి ప్రశ్న. దానికి నేను సమాధానం ఇస్తాను సార్. ప్రతి మతానికి కొన్ని పవిత్ర గ్రంథాలు ఉంటాయి. మతం అనేది అందులో నుంచే పూడు పోసుకుంటుంది. అది మతం అన్నా మార్గం అన్నా మనం ఏం చెప్పినా దాని మూలాలు అందులోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బ్రదర్, అయ్యప్ప మాల వేసుకుంటారు కదా, మాల వేసుకుంటారు కదా, ఆ మాల ఒంటి మీద ఉన్న 40 రోజులో, ఆ 30 రోజులో, ఆ 20 రోజులో రోజు బ్రతికే వాళ్ళ వ్యవహార శైలిని ఒకసారి చూడండి. అంతకుముందు వాళ్ళు బ్రతికిన జీవితానికి, ఆ తర్వాత వాళ్ళు బ్రతికే జీవితానికి, ఈ 40 రోజులు 30 రోజుల లైఫ్కి డెఫినెట్గా తేడా ఉంటుంది. ఎందుకంటే మాల వేసుకున్న వ్యక్తి ఇలా ఉండాలి, మాల వేసుకున్న వ్యక్తి ఇలాంటి ఆచారాలు పాటించాలి, మాల వేసుకున్న వ్యక్తి ఇలాంటివి తినాలి, ఇలాంటివి తినకూడదు, మాల వేసుకున్న వ్యక్తి ఇరుముడి తల మీద పెట్టుకొని ఇలా అక్కడికి వెళ్ళాలి, ఇలా చేయాలి. ఇది ఒక ప్రాసెస్. అది వాళ్ళ గ్రంథం వాళ్ళకి చెబుతున్నటువంటి విషయం. మాల వేసుకున్నటువంటి వ్యక్తి, మీరు నా సొంత అన్నయ్య అయినా మీరు మాల వేసుకున్నారు అనుకోండి, చికెన్ బిర్యానీ తిందుకు కానీ రా తమ్ముడు అని అంటే, నువ్వు తమ్ముడు అనొద్దు, నన్ను అయ్యప్ప అని పిలువు అంటారు. స్వామి అనండి, లేకపోతే అయ్యప్ప అనండి అంటారు. నీ పేరు అది కాదుగా, నువ్వు ఎందుకు అలా పిలిపించుకుంటున్నావని నేను అడగొచ్చా? రెండవది, మీరు మామూలుగా తెల్లవారుజాములు లేచి తన్నీళ్లతో స్నానం చేయటం ఏంటి, వేడి వేడి నీళ్లు పెట్టాను నీకు, వచ్చి వేడి నీళ్ళతో స్నానం చేయి అని వాళ్ళ మిస్సెస్ అన్నారనుకో, ఆయన చేస్తాడా? మిస్సెస్ చెప్తే చేయరు. పోనీ మూడవది, ఎవరైనా చనిపోయిన వ్యక్తి కుటుంబంలో కావచ్చు, బంధువుల్లో కావచ్చు ఉన్నారనుకోండి, కొంచెం వచ్చి పక్కన కూర్చో అని అంటే వస్తాడు అతను? రాడు. ఎందుకు సార్? ఆ మాలకంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉంటాయి, ఆ మాలకంటూ కొన్ని ప్రత్యేకమైన విధానాలు ఉంటాయి. అలాగే క్రిస్టియానిటీకి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అవి మాకు కమాండ్స్ అంటారు, ఆజ్ఞలు అంటారు. దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ. దాని ప్రకారంగా మేము ఏం చేస్తామంటే, దేవుని కుమారుడు మనిషి రూపంలో భూమి మీదకు వచ్చాడు అని మేము బలంగా నమ్ముతాం. మిమ్మల్ని నమ్మండి అని నేను చెప్పట్లేదు. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు అనే ఒక వ్యక్తి శరీరాన్ని ధరించుకొని భూమి మీదకు వచ్చాడు. అతని పుట్టుకలో పాపం లేదు, అతని జీవితంలో పాపం లేదు, అతని మరణంలో పాపం లేదు, అతని పునరుద్ధానంలో పాపం లేదు. ఆయన ఏమన్నాడు అంటే, ఒక మనిషి మనశ్శాంతిగా బ్రతకకుండా మనిషిని ఇబ్బంది పెట్టేది మనిషి లోపల ఉన్న స్వభావం, అది పాప స్వభావం. కాబట్టి మనిషికి ఎవడు చెప్పకపోయినా ఒక రకమైన భయం ఉంటుంది. ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు, ఏదైనా ఒక చెడు పని చేసినప్పుడు ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు ఇది తప్పు అని. ఇక్కడ నేను ఎంత దూరం వచ్చాను,
ఆ రిమోట్ని తీసుకొని వెళ్ళిపోదామంటే నా మనసు నాకు చెప్తానే ఉంటుంది ఇది తప్పు అని. అంటే ఏ పని చేయొచ్చో ఏ పని చేయకూడదో మనిషికి మనస్సాక్షి చెప్తుంది, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అది దేవుడు మనిషిలో ఉంచినటువంటి కాపలాగా మనిషి కోసం ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ అని దేవుడు చెప్తా ఉన్నాడు మాకు. సో మనిషి అనేవాడు నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నా వలన పాపం జరిగింది అన్న ఆ ఫీలింగ్లోనే ఉంటాడు చనిపోయే వరకు. ఇందులో నుంచి బయటపడడానికే దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు, ఇందులో నుంచి బయటపడడానికే యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటాడు, ఇందులో నుంచి బయటపడడానికే పూజలు చేస్తూ ఉంటాడు, ఇందులో నుంచి బయటపడడానికి గుడులకు వెళ్తాడు, మసీదులకు వెళ్తాడు, చర్చిలకు వెళ్తాడు, మనశ్శాంతి కోసమే అన్నీ చేస్తూ ఉంటాడు. అయితే వేటి వలన కూడా ఆ పాప స్వభావం కానీ ఆ పాపం అనేది మనిషిని వదిలిపెట్టి పోదు అని మాకు పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. మరొక మాట ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఈ పాపం అనే ఈ చెర నుండి ఈ సంఖ్యల నుండి విడిపించబడాలి అని అంటే ఏ పాపము చేయని దైవకుమారుడు బలి కావాలి అని దేవుని గ్రంథం చెప్తోంది మాకు. అందుకే అంటారు కదా, సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అంటారు వేదంలో. అంటే భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాల పాపాలు క్షమించబడాలి అని అంటే దైవమే మనిషి స్థానంలో బలి కావాల్సి ఉంటుంది. ఏ మేకలనో గొర్రెలనో లేకపోతే కోళ్లను బలి చేస్తే ఆ రక్తం వలన పాప క్షమాపణ కలగదు. మరి ఆ రక్తం ఎవరిది కావాలి? తద్రక్తం పరమాత్మేన, అది పరమాత్ముని రక్తమే కావాలి అని అంటాడు. అది ఎలాగా? తనంతట తానుగా రావాలి, ఎవరు బలవంతం చేయకూడదు ఆయన్ని. తనంతట తానుగా బలై తిరిగి లేచి వెళ్ళిపోవాలి. దానికి ఉన్నటువంటి అర్థం అది. యేసుక్రీస్తు ప్రభు దైవ కుమారుడిగా మేము నమ్ముతాం, మిమ్మల్ని నమ్మని నేను మళ్ళీ చెప్పట్లేదు. ఆయన తన బలిదానం ద్వారా చిందించినటువంటి పాపం లేని రక్తం ఎవరైతే నమ్ముతారో ఇది పాపం లేని రక్తం అని, అతనికి పాప క్షమాపణ దొరుకుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. చెబుతూ ఆయన ఏమంటాడంటే, చనిపోయి తిరిగి లేచి 40 రోజులు భూమి మీద నుండి వెళ్ళిపోయే సమయంలో సర్వ సృష్టికి మీరు వెళ్ళండి, భూలోకంలో ఉన్న ప్రతి దేశానికి, ప్రతి మనిషి ఉన్న ప్రతి స్థలానికి వెళ్ళండి, నేను వచ్చానని చెప్పండి. నన్ను నమ్మిన వారు ఎవరైతే ఉంటారో, నేను వచ్చానని, నేను బ్రతికానని, నేను మరణించాను, నేను తిరిగి లేచానని, నేను ఫలానా రకంగా చంపబడ్డానని ఏ వ్యక్తి అయితే నమ్ముతాడో ఆ వ్యక్తికి ఈ పాపం నుండి నేను క్షమాపణ ఇస్తాను అతని పాపాల నుంచి అని చెప్పి వెళ్ళిపోయాడు. దాన్ని కమాండ్ అంటారు సార్. బైబిల్లోనే మాకు అతిపెద్ద ఆజ్ఞ అది. కాబట్టి మేమేం చేస్తామంటే, మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, యేసుక్రీస్తు ప్రభు నిజంగా భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. ఆయన మనిషిలో ఉండే ప్రతి పాపాన్ని తీయగలిగినటువంటి సమర్థుడు. ఆయన నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త. చనిపోవడంతోనే మనిషి జీవితం ముగిసిపోదు, చనిపోయిన తర్వాత కూడా ఆత్మ జీవితం కొనసాగుతుంది. ఏదో ఒక రోజు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఆత్మ మళ్ళీ ఆ శరీరం దగ్గరకు వస్తుంది. చనిపోయినటువంటి వ్యక్తి సమాధిలో నుంచి మళ్ళీ తిరిగి లేవాల్సినటువంటి రోజు ఒకటి ఉంది. ఒకవేళ హిందూ ధర్మం ప్రకారంగా అతన్ని తగలబెడితే బూడిద కూడా మళ్ళీ మనిషి రూపాన్ని సంతరించుకుంటుంది. ఆ రోజు భూమి మీద పుట్టి చనిపోయిన ప్రతి మనిషి దేవుని ముందు నిలబడాలి అని చెప్తాం. ఇది జడ్జిమెంట్, తీర్పు రోజు అని అంటారు కదా, జడ్జిమెంట్ డే అంటారు కదా. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు ముందుకెళ్ళి నిలబడే వ్యక్తి ఖచ్చితంగా లెక్క చెప్పాల్సి ఉంటుంది భూమి మీద బ్రతికిన తన జీవితం గురించి. మేమేమంటామంటే, ఆయన చెప్పారు మాకు, మీరు వెళ్ళండి చెప్పండి, బలవంతం చేయమని చెప్పలే ఇక్కడ. ప్రతి ఒక్కడు ఒప్పుకొని తీరాల్సిందే అని చెప్పలేదు ఇక్కడ. అతన్ని ఏదో ఒకటి చేసి అతని ఇంటి చుట్టూ మైకులు పెట్టుకొని తిరిగి అతను ఎట్టొగట్ట మతం మార్చండి అని చెప్పలే ఇక్కడ. ప్రతి ఒక్కడు క్రైస్తవ మతంలోకి రావాల్సిందే అని చెప్పలేదు ఇక్కడ. మీరు జస్ట్ ఈ విషయాన్ని మనుషులకు చెప్పండి, ఎవడైనా నమ్మితే వాడు రక్షించబడతాడు, నమ్మని వాడు ఎవడైనా ఉంటే వాడికి శిక్ష విధించబడుతుందని చెప్పాడు. ఆ విషయాన్ని ప్రకటించే క్రమంలోనే మా వాళ్ళు ఏం చేస్తారంటే, బైబిల్ సంచి భుజాన్ని వేసుకొని ఆ విషయాన్ని కరపత్రాలు కొట్టుకొని ఇంటింటికి కరపత్రాలు పంచుకుంటా వెళ్తూ ఉంటారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు అని అంటే, వాళ్ళ ధర్మంలో అది లేదు అలా చెప్పమని. మా ధర్మంలో అది ఉంది. అయ్యప్ప స్వామికి మాలంత పవిత్రమైందో మాకు మా ధర్మం కూడా అంతే పవిత్రమైంది కదా. మీరు నల్ల వస్త్రాలు ఎందుకు వేసుకుంటున్నారు మీరు అని మేమంటే, బైర్ నరేష్ని కొట్టినట్లు కొట్టరా రోడ్ల మీద ఉరికిచ్చి? మరి మీరెందుకు సువార్త ప్రకటిస్తున్నారు అని మమ్మల్ని ఎలా అడుగుతారు? అడగకూడదు కదా, అది మా ధర్మం. ఓకే, దానికోసమే ప్రకటిస్తాం. రెండో విషయం చెప్తాను మీకు. అమెరికాకు వెళ్ళండి, ఇది క్రిస్టియన్ కంట్రీ అని చెప్తారు. బ్రిటన్కు వెళ్ళండి, క్రిస్టియన్ కంట్రీ అంటారు. ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, అరేబియా కంట్రీస్ మొత్తం 48 దేశాలు ముస్లిం కంట్రీస్ అని చెప్తారు. ఇజ్రాయెల్కి వెళ్ళండి, ఇది యూదా కంట్రీ అంటారు. కానీ ఇండియాకి వస్తే ఇది డెమోక్రటిక్ కంట్రీ అని చెప్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఈ దేశానికి రాజ్యాంగమే సుప్రీం. ఆ రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఆర్టికల్ 25 ప్రకారంగా కొన్ని హక్కులు ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్.
అందులో కీలకమైన హక్కు మత స్వాతంత్రపు హక్కు. దాని అర్థం ఏంటంటే ఒక మనిషి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఇప్పుడు నేను క్రిస్టియన్ సార్ అని నేను ఫీల్ అవుతున్నా, నిజంగా క్రిస్టియన్ కాదనుకోండి, నాకు క్రీస్తు నచ్చలా, నేను హిందుత్వంలోనికి వస్తా, మీ గుడికి వస్తాను, నన్ను రానిరా? గుడి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నాకు మనశ్శాంతి లేదు, మసీద్కి వెళ్తా సార్, నేను నమాజ్ చేసుకుంటా తల మీద టోపీ పెట్టుకొని, నా ఇష్టం, ఇది నా పర్సనల్ లైఫ్, మీరెవరు అడగడానికి? స్వేచ్ఛ, ఇది మత స్వాతంత్రపు హక్కు. దీంతో పాటు భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు కూడా మనకుంది. మనం ఏమనుకుంటున్నామో ఓపెన్గా చెప్పొచ్చు. సుప్రీంకోర్టు దాదాపు 1 year బ్యాక్ ఒక కేసులో 18 సంవత్సరాల వయసు నిండినటువంటి భారతీయ పౌరులు ఎవరైనా వారికి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. నేను ఒక అడ్వకేట్ని. ఒకవైపు రాజ్యాంగం ఈ దేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు అని చెప్తుంది, ఇక్కడ అన్ని మతాల వాళ్ళు సమానమే అంటుంది, హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఈక్వల్గా బ్రతకొచ్చు అని చెప్తుంది రాజ్యాంగం. మరొక వైపు సుప్రీంకోర్టు తనకు నచ్చిన మతాన్ని మనిషి స్వీకరించవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకెవరు సార్ చెప్పాల్సింది? గొట్టంగాడు ఇంకెవరు చెప్పాలి? సుప్రీంకోర్టు కంటే రాజ్యాంగం కంటే సుపీరియర్ ఎవడు ఇండియాలో? మాకు నచ్చిన విషయం, ఇప్పుడు సార్ నేను మీ ఇంటికి వచ్చాను సార్, ఇప్పుడు నన్ను ఇక్కడికి పిలిచారు, మీరందరూ యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటేనే తప్ప నేను ఎక్కడి నుంచి వెళ్ళను అని అక్కడ కూర్చున్నాను అనుకోండి, కుక్కను కొట్టినట్టు కొట్టరా నన్ను మీరు? బలవంతం కాదు కదా సార్. నేను ఇప్పుడు మీకు చెప్పాను, మీకు ఇష్టమైతే ఆలోచిస్తారు, లేకపోతే లేదు, అంతవరకే నా బాధ్యత, నేను వెళ్ళిపోతాను, నాకు సంబంధం లేదు మీతో. ఇప్పుడు మీకు నచ్చలా, నాకు నచ్చలేదు బ్రదర్, ఇంకోసారి చెప్పొద్దు అనొచ్చు కదా మీరు, మీకు భావ ప్రకటన స్వాతంత్రం ఉంది. లేదు నేను మీ ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చి కరపత్రం తీసుకుని అన్నాను, వెంటనే మీరు రా బ్రదర్ కూర్చో అని చెప్పి రాముడి గురించి 4 మాటలు చెప్పరు, అది నేను వింటా కదా. క్రీస్తు గురించి చెప్పావు కదా, నేను రాముడి గురించి చెప్తాను 4 మాటలను, ఈ రామాయణం చదవరా నీ బతుకు బాగుపడిద్దని ఇవ్వచ్చు కదా, వాడు తీసుకుని అన్నాడు. నాకు స్వేచ్ఛ ఎలా ఉందో రిజెక్ట్ చేసే స్వేచ్ఛ అలాగే ఉంది, నీ రిలీజియన్ గురించి మాట్లాడే స్వేచ్ఛ నీకు అంతే ఉంది కదా. మరి దీన్ని మత మార్పిడి ఎలా అంటారు? మత మార్పిడి అన్న పదమే తప్పు. ఫస్ట్ దీన్ని లీగల్ లాంగ్వేజ్ ఒప్పుకోవద్దు దీన్ని. మత మార్పిడి అంటే ఏదో తెలుసా బ్రదర్? దేన్ని మత మార్పిడి అంటారో చెప్తాను. ఈ మధ్యకాలంలో కొంతమంది పాస్టర్స్ వాళ్ళ బిలీవర్స్ని తీసుకొని కరపత్రాలు తీసుకొని ఊరూరా వెళ్ళి కరపత్రాలు పంచుతూ ఉన్నారు. కొంతమంది టీం అక్కడికి వచ్చేసారు, మా ఊర్లోనికి మిమ్మల్ని ఎవడరా రమ్మంది అని అడిగారు. అక్కడ ఉండే వాహనాల మీద రాళ్ళు విసిరారు, స్త్రీలని కొంచెం అసభ్యంగా మాట్లాడారు. వాళ్ళు కూడా సేమ్ ఇదే ఫీలింగ్లో ఉన్నారు, మత మార్పిడి చేయడానికి వచ్చారు వీళ్ళు, మా ఊరు మొత్తాన్ని మార్చేస్తారు అని. పాస్టర్స్ని బలవంతంగా తీసుకొని హనుమంతుని ఆలయంలోనికి తీసుకెళ్లారు, హనుమాన్ టెంపుల్లోనికి తీసుకొని వెళ్ళి పాస్టర్స్ అందరినీ కూడా హనుమాన్ టెంపుల్లో కూర్చోబెట్టి జై శ్రీరామ్ అనుకుంటా, జై బోలో హనుమాన్కి అనుకుంటా, పాస్టర్ల నుదుటి మీద బలవంతంగా బొట్టు పెట్టుకుంటా బైబుల్ని తీసుకొని మురికి కాలంలో విసిరేశారు. దాన్ని మత మార్పిడి అంటారు సార్. అది కూడా మత మార్పిడి అనలేము, ఎందుకంటే పాస్టర్ బయటికి రాగానే మళ్ళీ బైబిల్ పట్టుకుంటాడు. అసలు శాశ్వతంగా మారితే కదా అది మత మార్పిడి అనడానికి. 5 నిమిషాలు జరిగేదాన్ని మత మార్పిడి అనలేము, దాన్ని బలవంతం చేయడం అని అంటాం. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దాదాపు భారతదేశంలో 12 రాష్ట్రాల్లో మత మార్పిడి పేరుతో నిరోధక బిల్లులు తీసుకొని వచ్చారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో వాళ్ళ బైబుల్ పట్టుకొని బోర్డర్ దాటుతున్నట్లు కనబడితే అరెస్ట్ చేసి మాఫియా కేసులు పెడుతున్నారు. గ్యాంగ్స్టర్ కేసుల కింద దాదాపు 724 మంది జైళ్లలో మగ్గుతున్నారు ఉత్తరప్రదేశ్లో పాస్టర్స్. 12 రాష్ట్రాలు బ్యాప్టిజం ఇవ్వడానికి వీల్లేదు. చర్చికి వచ్చే వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాల్సింది పాస్టర్సే కదా, పూజారులు చేయరు కదా. పాస్టర్స్ పెళ్లి చేయడానికి కూడా లైసెన్స్లు ఇస్తారు గవర్నమెంట్ నుంచి, లైసెన్స్లన్నీ రద్దు చేశారు. ఇవాళ చర్చికి వచ్చే పిల్లలకి పాస్టర్స్ పెళ్లి చేసే అవకాశం లేదు. ఇంట్లో ప్రేయర్ జరుగుతుంటాయి, ఈవెన్ ఇంట్లో ప్రేయర్ జరుగుతుంటే పక్కింటి వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఆ ఇంట్లోనికి వచ్చి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. ఎన్ని ప్రార్థనా మందిరాలు తగలబడ్డాయో, ఎన్ని ప్రార్థనా మందిరాలను కూల్చారో, ఎంతమంది చచ్చిపోయారో పాస్టర్స్, నిర్దాక్షిణంగా ఎంతమందిని చంపారో నా దగ్గర డేటా ఉంది సార్. ఓకే రైట్, మీరన్న పాస్టర్స్ గురించే మాట్లాడుకుంటాం. ఈ మధ్య కాలంలో పాస్టర్స్ యొక్క రాసలీలలు, ప్రేయర్కి ఎవరైతే వచ్చారో వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు అవన్నీ కూడా న్యూస్లో చూసే ఉంటారు మీరు. నేను చూసానండి. మీకు తెలిసిన డేటా కంటే ఎక్కువ నాకే తెలిసి ఉంటుంది, ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి. మరి అలాంటివి ఎందుకు జరుగుతాయి? మీరు అన్నట్టుగానే ఇప్పుడు క్రీస్తుని నమ్ముకున్నప్పుడు, క్రీస్తుని నమ్మడానికి వచ్చిన, ప్రేయర్ చేసుకోవడానికి వచ్చిన ఒక మహిళ మీద అలా ఈవెన్ రేప్ కూడా జరిగింది. మీకు చెప్పట్లేదు నేను, రేప్ జరగదని నేను ఏమన్నానా? ఎందుకు అట్లా చేస్తున్నారు మరి? సరే, ఇది చెప్పడానికి ముందు మతానికి మార్గానికి తేడా ఉంది కదా, నేను చెప్తాను. క్రైస్తవ్యాన్ని మతంగా భావించే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. క్రిస్టియానిటీ అనేది ఒక మార్గం అనుకునేవాడు ప్రాణం పోయినా ఈ పని చేయడు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి బ్రదర్ అని మీరు అడగచ్చు. దెర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ రిలీజియన్ అండ్ రోడ్. చిన్న తేడా ఉంది రెండింటికి మధ్య. మీకు చెప్తాను, ప్రతి మతంలో కూడా ఇలాగ జరిగే సన్నివేశాలు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం, ఒకసారి హైదరాబాద్ గురించి మాట్లాడదాం. హనుమాన్ టెంపుల్లో పూజ చేస్తున్నటువంటి ఒక పూజారి దగ్గరికి
మనశ్శాంతి కోసం వెళ్ళినటువంటి ఒక స్త్రీని నిర్దాక్షిణ్యంగా చంపి టెంపుల్ వెనక పడేశారు. ఇక్కడే జరిగింది కదా, హైదరాబాద్లోనే కదా. ఆమె ఒంటి మీద ఉండే బంగారాన్ని తీసుకొని ఆమె తలబాలు కొట్టి చంపి బావిలో పడేస్తే తీశారు కదా బయటికి. పూజ చేస్తేనే తప్ప నీకు మేలు జరగదు అని చెప్పి ఒంటి మీద ఉండే బట్టలను తీసి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే స్టేషన్లో కేసులు పెట్టారు కదా. ఇలాంటివి ఎన్నో జరిగాయి కదా. అలా అని చెప్పి హిందువులందరినీ తప్పు పడదామా? హిందుత్వం మొత్తం తప్పే అందామా? ప్రతి రిలీజియన్లో కూడా గుణం మారిన వాళ్ళు ఉంటారు కదా. బ్రతుకు మారదు, గుణం మారదు, కానీ ఆ రిలీజియన్ని అడ్డు పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు క్రైస్తవ మతంలో ఉన్నారు, క్రీస్తు మార్గంలో లేరు. నేను ఏమంటానంటే క్రిస్టియానిటీ అనేది మతం కాదు. అందరూ చేస్తారు, అన్ని రిలీజన్ కి సంబంధించిన వాళ్ళు చెప్తాను, నన్ను చెప్పను. మీరు ఖండిస్తారా? ఖండించకపోవడం ఏంటి బ్రదర్? గుడ్డలోడు తీసుకొట్టాలి రోడ్డు మీదకి. ఒకవేళ అదే తప్పు నేను చేస్తే నటు రోడ్డు మీద ఇక్కడ ఏదైతే పెద్దది ఉందో దాని మీద వేలాడదీయాలి నన్ను తీసుకుని వెళ్ళి. అంటే క్రైస్తవుడు తప్పు చేస్తే అది ఒప్పు అయిపోతుందా? నేను క్రైస్తవుడిని, నేను చర్చిలో పాస్టర్ని, నేను ఏమైనా చేయొచ్చా? నరికి పోగులు పెట్టాలి మీరు నన్ను. చర్చిలో బ్రదర్ ఇవాళ నేను మీరు చెప్పని ఎన్నో విషయాలు చెప్తాను. చాలా మంది బ్రదర్ హిందుత్వంలో నుంచే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకునే వాళ్ళు ఉంటారు. భారతదేశం ఎక్కువగా హిందువులు ఉండే దేశం కాబట్టి హిందువులకు భక్తి చాలా ఎక్కువ బ్రదర్. నేను చెప్తున్నాను, ప్రపంచంలో ఏ మతానికి సంబంధించిన విశ్వాసులకు లేనంత భక్తి హిందువులకు ఉంటుంది. ఎందుకంటున్నాను ఆ మాట అంటే, నేలను చూసినప్పుడు దేవతగా భావిస్తారు, నేలను చూసినా దేవతగా భావిస్తారు, గాలిని దేవతగా భావిస్తారు, తినే తిండిని, కట్టుకునే బట్టని, నేల మీద తిరిగే పాములను కావచ్చు, పందులను కావచ్చు, కుక్కలను కావచ్చు, ఆకాశంలో ఎగిరే పక్షులను కావచ్చు, అంతరిక్షంలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాదులను కావచ్చు, ప్రతి దాన్ని దేవుడుగా కొలిచేంత భక్తి హిందువులకు మాత్రమే సొంతం. నేను చెప్తున్నాను, అది భక్తే. నువ్వు మూఢ భక్తను లేకపోతే ఇంకొక భక్తను, నీకు సంబంధం లేని విషయం అది. నేను ఎంతవరకు చూస్తున్నాను అని అంటే, అంత భయం దేవుడు అంటే హిందువులకి, అంత భక్తి. వీళ్ళు లాజికల్ కంటే ఎక్కువగా మ్యాజిక్లే నమ్ముతారు. వాస్తవం చెప్తున్నాను నేను. అంటే చేతిలోంచి బూడిద తీసినా, లేకపోతే నెత్తిలోంచి శివలింగం తీసినా, నోట్లోంచి శివలింగం తీసినా కొన్ని వేల మంది ఉంటారు. సహజంగా ఏంటంటే బ్రదర్, మనిషికి పేదరికం ఎక్కువ కదా. పేదరికంతో పాటుగా మనిషికి కష్టాలు ఎక్కువ. రెండవది చావంటే భయం ఎక్కువ. చచ్చిపోతారో బాబు అంటే విపరీతమైన భయం, ప్రాణం పోతుందేమోనన్న భయం. ఇంట్లో కొంచెం బాగోలేకపోయినా, పిల్లగాళ్ళకి ఏదైనా అయిపోయినా, ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది వచ్చినా, నా ఇంటికి ఏదన్నా కీడు చేశారా, ఏమైనా చేతపడి చేశారా అని ఆలోచించే మైండ్ సెట్. అలాంటి మనుషులే కేవలం యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఇవన్నీ పోతాయన్న ఫీలింగ్తో వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మాలో కూడా దిక్కుమాలిన బోధకులు ఎంతోమంది తయారయ్యారు. మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నీకు కష్టం ఉందా నువ్వు వచ్చేయి, నీకు ఇబ్బందుల్లో ఉన్నావా నువ్వు వచ్చేయి, నీకు శ్రమ కలిగిందా నువ్వు వచ్చేయి, నువ్వు అప్పుల్లో ఉన్నావా నువ్వు వచ్చేయి, నీకు రోగం వచ్చిందా నువ్వు వచ్చేయి, నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా నువ్వు వచ్చేసేయి, నువ్వు రా, ముందు రా, నువ్వు నా దగ్గరకు వచ్చేస్తా, నీకు అన్నీ జరిగిపోతాయి అంతే అని చెప్పడం మొదలుపెట్టారు మా వాళ్ళు. చెప్పిన తర్వాత మరికి ఎక్కడున్నా మేలు జరగడమే కదా కావాల్సింది, ఇంతకాలం ఇందులో ఉన్నాం, అందులోకి వెళ్తానే మేలు జరిగిద్దామని వచ్చిన వాళ్ళని వీళ్ళ పేదరికం కావచ్చు, వీళ్ళ నిరక్షరాస్యత కావచ్చు, వీళ్ళల్లో ఉన్నటువంటి భయం కావచ్చు, వీళ్ళ అవసరాలని క్యాష్ చేసుకుంటున్నారు మా వాళ్ళు కొంతమంది. అదిగో అందులో నుంచే మోసం పుట్టింది బ్రదర్. వాడికి నిజంగా క్రీస్తు అంటే ప్రేమ ఉండదు. మీకు ఒక విషయం చెప్తాను, ఈ హైదరాబాద్లో కొన్ని వేల మంది సంఘం ఉండే పాస్టర్స్ ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, నరకానికి ఎవడన్నా వెళ్ళాలంటే ముందు ఆ పాస్టర్సే వెళ్తారు. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మాట్లాడే వాటికి కానీ వీళ్ళు ప్రవర్తించే తీరికి కానీ అసలు పొంతన ఉండదు, సంబంధం ఉండదు. బైబిల్లో ఏదైతే ఉంటుందో, ఏదైతే ఇక్కడ నేను నిలవబడి చెప్తున్నానో దీనికి నా ప్రైవేట్ లైఫ్కి అసలు పోలికే ఉండదు కదా. జస్ట్ ఏం చేస్తానంటే, నేను నీకే కష్టం ఉన్నా నేనున్నాను అని చెప్తాను. నువ్వు నా దగ్గరకు వచ్చిన తర్వాత నీ దగ్గరికి ఏం మిగలదు, మొత్తం నా దగ్గరే ఉంటుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడమే నువ్వు అన్నీ కూడా సర్దుకొని. నామకార్థ క్రైస్తవ్యం అంటాం. అంటే పునాది లేకుండా, అసలు క్రీస్తు ఎవరో తెలియకుండా, కేవలం ఏదో మేలు జరిగింది, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయని చెప్పి మందిరంలోకి వచ్చి కూర్చున్న ప్రతి ఒక్కడి వాళ్ళని క్రైస్తవుని అనుకుంటున్నాడు. అలాంటి మందల్ని బలి చేసుకునే కొన్ని తోడేళ్లు మా చర్చిల్లోనే పాస్టర్లుగా తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళు చేసేవే ఇవన్నీ కూడా. దేవుడు అంటే భయం ఉండదు వాళ్ళకి, ఏ దేవుడన్నా భయం ఉండదు బ్రదర్. క్రీస్తు అన్న భయం ఉండదు, రాముడన్న భయం ఉండదు, అల్లా అన్న భయం ఉండదు. జస్ట్ సంపాదించుకోవాలంతే. అలా వచ్చిన వాడికి ఒకే చోటకి కొన్ని వందల మంది ఆడపిల్లలు వచ్చి కనబడతా ఉంటే వాడు ప్రాణం ఎందుకు ఆగిద్ది? వాడు ఆగడు కదా. చర్చిలో ఉంటాడు తప్ప వాడి జీవితం ఏం మారదు. బలిపేట దగ్గర నిలబడతాడు. మీకు తప్పుగా అనుకోవద్దు, ఈ వీడియో చూస్తున్న క్రైస్తవ సహోదరులకి నా మీద కోపం రావచ్చు, కానీ తేలిగ్గా బ్రతికే జీవితానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎక్కువగా ఈ మధ్య బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. క్రిస్టియానిటీ సింప్లిసిటీగా ఉంటది కాబట్టి. సింప్లిసిటీ ఏంటి బ్రదర్? ఇవాళ మా పాస్టర్స్ వేసుకునే సూట్లు సినిమా హీరోలు కూడా వేరు.
ఒక్కొక్క పాస్టర్ ఒంటి మీద సూట్ వేసుకొని బయటకు వెళ్తే సారీ ఏమనుకోవద్దు, మరి నువ్వు కూడా వేసుకొచ్చావు కదా అని అడగొద్దు బ్రదర్. నాకు 2 సూట్లు ఉన్నాయి, అందులో ఒకటి వేసుకొచ్చుకున్నాను, మరి బాగోదు కదా ఇలాంటి ఛానల్లో కూర్చొని మాట్లాడేటప్పుడు. మా వాళ్ళు కనీసం 2-3 లక్షల రూపాయలు లేకపోతే సూట్ వేయరు, ఉదయం వేసింది మధ్యాహ్నం వేరు, మధ్యాహ్నం వేసింది సాయంత్రం వేరు. మీకు చిన్న విషయం చెప్తాను వినండి. వాళ్ళ ఏదైతే అదైంది. ఖమ్మంలో 2000 రూపాయల నోట్లు రద్దు చేశారు, మీకు ఐడియా ఉంది కదా. ఆ టైంలో ఒక పెద్ద ఆయన నన్ను, మా దగ్గర ఒక 10,000 కోట్ల రూపాయల పింక్ ఉంది, దానికి మాకేం కావాలి, గ్రీన్ కావాలి. గ్రీన్ అంటే 500 రూపాయల నోట్లు, పింక్ అంటే 2000 రూపాయల నోట్లు. ఈ 2000 రూపాయల నోట్లని తీసుకొని మాకు ఒక 5,000 కోట్లు ఇప్పించండి అని నన్ను అడిగాడు. అరే ఇట్లాంటివి కూడా జరుగుతాయి అనుకున్నాను నేను. మరి మా వాళ్ళలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఎవరినైనా అడగకపోయారా అని అన్నాను. ఆల్రెడీ హైదరాబాద్లో పలానా వ్యక్తిని అడిగాను, 10,000 కోట్లు ఉన్నాయి, తీసుకొని మాకు 5,000 కోట్లు ఇవ్వు నీ డబ్బు, ఇది నీ ట్రస్ట్లో పెట్టుకుంటే. అతను నా దగ్గరే 50,000 కోట్ల రూపాయల డబ్బు ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇది ఎట్ట మార్చాలో అర్థం కావట్లేదు అన్నాడట అతను. ఇవాళ నిజంగా చెప్తున్నాను బ్రదర్, నేను హిందుత్వంలో జరిగే మోసం కంటే, ఇస్లాంలో జరిగే మోసం కంటే, క్రిస్టియానిటీలో పాస్టర్లు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తుల చేతుల్లో మోసపోతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ ఉంది. రైట్. నిజమైనటువంటి క్రీస్తు ఎవరో ఆ పాస్టర్కే తెలియదు, వాడేం చెప్తున్నాడో వినేవాడికి తెలియదు. కానీ పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, సూటు బూట్ ఉంటుంది, అద్భుతమైనటువంటివి ఉంటాయి, టచ్ అంటే పడిపోతూ ఉంటారు. ఆ పాయింట్కి వస్తాను. అంటే అద్భుతంగా ఉంటుంది. నేను చూసాను, అంటే అతనికి ఒక జబ్బు ఉంటుంది, ఏదో మానసిక వ్యాధి, అతనికి ఏదో వస్తుంది, అతను చర్చికి వస్తాడు, అప్పటి వరకు ఈ మెదళ్ళు కదళ్ళు, పాస్ట్ వస్తాడు, చేయి పెడతాడు, నుదుటి మీద చేయి పెడతాడు, సడన్గా లేచిపోతాడు, డ్యాన్స్ వేస్తాడు. అదేంటో అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే నిజంగా అంత శక్తి ఉందా పాస్టర్లకి? బ్రదర్ నేను ఒక విషయం చెప్తాను, మంచి ప్రశ్న అడిగాను. మీరు ట్రాన్స్ మూవీ చూసారా? ఒక వ్యక్తి బ్రతకడానికి కూడా కష్టపడే ఒక వ్యక్తి పాస్టర్గా మారితే డబ్బెట్లా సంపాదించుకోవచ్చు తీసిన మూవీ ఇది, ట్రాన్స్, మలయాళం. చాలా మంది దాని మీద బడేడ్చారు, కానీ ఈ రోజు 100లో దాదాపు 50% అదే జరుగుతుంది క్రిస్టియానిటీలో. వాస్తవమే తీశాడు ఆ డైరెక్టర్ ఎవరో మోహన్ బాబు, ఆయన కాళ్ళకి మొక్కాలి. విషయం చెప్తాను వినండి బ్రదర్. నేను మీకు ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలి బ్రదర్. దైవశక్తి మానవ కుయుక్తి ఈ రెండు వేరు వేరు బ్రదర్. దేవుని శక్తిని మనం టచ్ చేయలేము, దేవుని శక్తిని మనం భరించలేము, మన వల్ల కాదు బ్రదర్. ఆయన ఎక్కడుండైనా కానీ ఏ పని అయినా జరిగించగలడు, అది వేరు. దాన్ని కొంచెం సేపు పక్కన పెడదాం. దాని గురించి ఉదాహరణ చెప్పడానికి ముందు మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. క్రీస్తు కార్యం ఎలా ఉంటుందో, ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయో మీకు నేను చెప్పడానికి ముందు ఈ పాస్టర్స్ విషయం కొంచెం చెప్తాను. ఈ హైదరాబాద్లో రవి అని ఒకడు ఉన్నాడు, ఓపెన్ గా పేరే చెప్తున్నాను, కేసు పెట్టుకున్న ఇబ్బంది లేదు, కోర్టులో వాదించుకుంటారు. రవి అంటే చాలా అతను ఏం చేస్తాడంటే ఫేస్బుక్ లో లైవ్ ఇస్తాడు, యూట్యూబ్ లో లైవ్ ఇస్తాడు, టీవీ ఛానల్లో లైవ్ ఇస్తాడు. చూసే గొర్రెలు ఉంటాయి కదా, గొర్రెలు, మా వాళ్ళకి గొర్రెలు అంటారులేండి, ఎందుకంటారు నేను తర్వాత చెప్తాను. ఇతను ఏమంటాడంటే మీ బ్యాంక్ అకౌంట్లోనికి ఇప్పుడు దేవదూతలు వచ్చి డబ్బులు అయిపోతున్నారు, అందరూ కూడా ఈ మీ బ్యాంక్ అకౌంట్ల మీద చేతులు పెట్టేసేయండి అని చెప్తాడు. మీకు ఆ వీడియో కావాలంటే ఇస్తాను, చూద్దరు కానీ. ఓకే. వీళ్ళు బ్యాంక్ అకౌంట్ల మీద చేయబెట్టుకోగానే ఇతను మనిషి అన్నవాడికి ఎవరికి అర్థం కానీ ఒక రకమైన విచిత్రమైన రోత భాష ఒకటి మాట్లాడతాడు. అది భాష అని జనాలు నమ్ముతారు, వాడి గొర్రెలు, వాడు నమ్మిస్తాడు అంతే. ఇంకెవరికి ఆ భాషకి అసలు ఇంతవరకు లిపి లేదు. సంస్కృతానికన్నా ఫ్యూచర్లో లిపి కనిపెట్టవచ్చు, కానీ వీడి భాషకి లిపి ఉండదు. వీడు ఏం చేస్తాడంటే చర్చకు వచ్చిన వాడిని, వీడు అంటున్నాను క్షమించండి క్రైస్తవులు, ఎందుకంటే వాడు క్రైస్తవుడు కాదు కాబట్టి, నీకు ఇంకా గర్భం రాలేదా, గర్భం రాలేదా, గర్భం రాలేదా, ఇదిగో ఇప్పుడే నీ గర్భం తెరవబడుతుందని షూకాలు తీసుకుంది అంటాడు కడుపు మీద పెట్టి. కనిపిస్తుంది బ్రదర్, వీడు ఎక్కడ దొరికితే వీడిని చంపి నరకానికి వెళ్ళిపోయినా బాగానే ఉంటుంది, నాకు పెద్ద ఇబ్బంది ఏమి లేదు, క్రైస్తవులు చాలా మంది రక్షించబడతారు కదా అనిపిస్తుంది. ఈ జేబులో ఒక ఏటీఎం కార్డు ఉంది, ఆ ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ఎంతో నేను చెప్తాను రా అంటాడు వీడు. ఎంత పెద్ద మోసం అంటే బ్రదర్, మరి జనాలకు తెలియదా? సహజంగా ఇట్లాంటి వాడిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి, కానీ మాలో పెద్ద సెలబ్రిటీ పాస్టర్లను చేశారు. ఎవడి తప్పు? మీదే తప్పు. అదే కదా తప్పు. నిన్ను పక్కన పెట్టండి. ఈ మధ్యకాలంలో ఇంకో ట్రెండ్ వచ్చింది క్రిస్టియానిటీలో, అదేంటంటే అది కదా ఈ జనంలో ఒకడు గడ్డ వేసుకొని కూర్చున్నాడు, ఆర్థికపరమైన అప్పులతో నలిగిపోతున్నాడు, దేవుడు నాకు ఇప్పుడు అర్జెంట్కి వచ్చేయాలి అంటాడు. గడ్డ వేసుకున్నాడు అక్కడ ఉండడు బ్రదర్, ఇందులోనే ఇంతమంది ఉన్నారే, అప్పుల బాధ లేనిది ఎవడికి బ్రదర్, నాకే 15 లక్షలు అప్పు ఉంది. ఆ మాట చెప్పగానే నన్నే అనుకొని వీళ్ళు లెగిస్తాడు. చూసారా దేవుడు నాతో ఎలా పిలిచాడు? బాబు నీకు నేను ముందు తెలుసా? ముందు ఎప్పుడైనా నన్ను చూసావా? దేవుడు చెప్పాడు. వాస్తవం బ్రదర్. సంవత్సరం తిరిగేసరికి చూడండి అసలు వాడు చర్చి పట్టదు అక్కడ. నేను ఇంకో విషయం చెప్తాను మీకు.
నిన్నగాక మొన్న ఒక ప్రవచనం వచ్చింది, విన్నారో లేదో, లేటెస్ట్ ప్రవచనం 1 year బ్యాక్. ఒక 2-3-4 పాస్టర్స్ ఏం చెప్పారంటే, రాబోయే ఎన్నికల్లో జనరేటర్ లేకపోయినా కరెంట్ లేకపోయినా ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుందని చెప్పారు. తిరుగుతుందా బ్రదర్ ఆంధ్రాలో ఫ్యాను? మీకే తెలియాలి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కదా, ఓకే చెప్పారు కదా. అదే పాస్టర్స్ క్రిస్టియానిటీలో ఫేమస్ పాస్టర్స్ అనమాట వాళ్ళు. ఎన్ని చెక్ పోస్టులు అడ్డొచ్చినా, పెట్రోల్ అయిపోయినా కారు వెళ్తానే ఉంటుంది అన్నారు. గెలిచాడా కేసీఆర్? ఓడిపోయాడా లేదా? ఓడిపోయాడు. పువ్వు మళ్ళీ వికసించిద్ది అంటాడు ఒకడు, ఎండాకాలంలో భయంకరమైన ఎండలు రాబోతున్నాయి అంటాడు ఒకడు. వీళ్ళు సర్వేలు చెప్పరా సార్? మీరు చూస్తారు కదా, TV9 వాళ్ళు, NTV వాళ్ళు, వచ్చే ఎన్నికల్లో ఇంతమంది గెలిచే అవకాశం ఉంది, పోల్స్. అంటే జనాల మూడెట్లుందో చూసుకునే ఒక ప్రవచనం అంటారు. ప్రవచనం అంటే దేవుని ఆత్మ మనిషితో మాట్లాడి రాబోయే కాలంలో జరగబోయే విషయాన్ని సూటిగా చెప్తాడు ఆయన, ఫ్యూచర్ గురించి. దానిని నేను చెప్పాను కదా గొర్రెలు అని, ఇంక వీళ్ళకి ఏం అవసరం లే. మొన్న మధ్య కత్తి మహేష్కి యాక్సిడెంట్ అయిన తర్వాత గొప్ప ప్రవచనం వచ్చింది. ప్రవచనం అంటే అతనికి ఏం కాదు, అతను బతుకుతాడని దేవుడు నాకు చూపించాడు అన్నాడు. అంతే. 50,000 మంది చూశారు. ప్రవచనాలు చెప్పేవాడిని. మీరు సహజంగా ప్రవచనాలు అంటే బోనమ్మ పండుగకు లేకపోతే ఏదో న్యూ ఇయర్కు ప్రవచనాలు చెప్పిస్తుంటారు కదా. అంటే ఫ్యూచర్ లో జరగబోయేది వీళ్ళు ముందే చెప్తారనమాట, దాన్ని ప్రవచనం అంటారు. ఈ కత్తి మహేష్ పొద్దున్నే లేచి నడుస్తాడు, దేవుడు ఇప్పుడే ఇందాకే వాకింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఎదురయ్యాడు అనుకున్నట్లు చెప్పాడు ఒక పాస్టర్. తెల్లారేసరికి చచ్చిపోయాడు ఆ కత్తి మహేష్. ఏంటనంటే రాత్రి మళ్ళీ నాకు దేవుడు కనపడ్డాడు, మహేష్ చనిపోవడమే అతనికి మేలు అని చెప్పాడు అని అన్నాడు. ఇలాంటివి జరుగుతున్నాయి బ్రదర్ క్రిస్టియానిటీలో. ఇక 2 టచ్ అంటారా? మీకు అద్భుతమైన విషయం చెప్తాను. క్రైస్తవ్యంలో ఈ పాస్టర్లు ఎలా మోసం చేస్తున్నారో, పాస్టర్స్ అనొద్దు వాళ్ళని, వాళ్ళు ఎప్పుడు పాస్టర్స్ కాదు, దొంగ పాస్టర్స్ అని అంటాం మేము వాళ్ళని. బాబాల్లో దొంగ బాబాల్లాగా పాస్టర్స్ లో దొంగ పాస్టర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే బ్రదర్, ఒక మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టినప్పుడు ఒక 500 మందో 1000 మందో జనం వస్తారు. వచ్చినప్పుడు ఏదన్నా ఎక్స్ట్రా టాలెంట్ ఉంది అంటేనే జనం వెళ్తారు ఆయన దగ్గరికి, మళ్ళీ మామూలు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఉన్నదన్నట్లు చెప్పిన అంటే మనిషికి అతీతమైన శక్తి ఏదో ఆయన దగ్గర ఉందని వాళ్ళు నమ్మాలి. వాళ్ళు నమ్మితేనే వీళ్ళు వస్తేనే డబ్బు వచ్చింది. కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే చాలా తెలివిగా, ఆ సభా వేదిక కింద ఒక 2000 మందో 3000 మంది ఉంటారు కదా, మెసేజ్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట చెప్తాడు, ఎక్కడితో అయిపోద్ది. ఇటేపు సౌండ్ సిస్టమ్లు పెట్టేసి మంచిగా ఉర్రూతులోకిస్తారు జనాన్ని. ఇక రెడీ అయిపోతాడు మైక్ పట్టుకొని, వెనక చప్పట్లు కొట్టే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వీడు ఏం చేస్తాడంటే, ఇదిగో ఇక్కడ కూర్చున్నటువంటి జనంలో ఒక ఆవిడ నడువు నొప్పితో విలవిల్లాడిపోతా ఉంది, ఆమె లెగాలి అంటాడు. అంతమంది జనంలో నడువు నొప్పి లేని వాళ్ళు ఎవరుంటారు కదా, అక్కడ ఒక ఆవిడ లేసింది. ఇగో ఇక్కడ కూర్చున్న జనంలో పెళ్ళై కొన్ని సంవత్సరాలు గడుస్తున్న గర్భం లేని వాళ్ళు ఉన్నారు, లెగాలి అంటాడు. పిల్లలు లేని వాళ్ళే కదా దేవుడి దగ్గరకు వచ్చేది ఎక్కువ. ఇక్కడ ఒక 2-3 లెగిస్తారు. ఇది కేవలం బ్రదర్ సైకాలజీతో ఆడే గేమ్, మనిషి అవసరాల మీద కొట్టుకుంటూ ఆడే గేమ్ ఇది. హిందుత్వంలో మోసపోయిన జనమే క్రిస్టియానిటీలో కూడా మోసపోతున్నారు. పాస్టర్ అక్కడ బాబాల దగ్గర, ఇక్కడ పాస్టర్స్ దగ్గర. అయితే గుర్తుపెట్టుకోవాలి, దీనికి క్రీస్తుకి కానీ పరిశుద్ధ గ్రంథానికి కానీ ఏ విధమైన బాధ్యత ఉండదు. ఎందుకంటే ఆయన ముందే చెప్పాడు, నా పేరుతో జనాలను మోసం చేసే పాస్టర్స్ చర్చెస్లోకి వస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు ఆయన. వీళ్ళకి జాగ్రత్త లేనప్పుడు మనం ఏం చేస్తాం? ఇక టచ్ అంటారా? మీరు ఇది బాగా చూడాలి. అసలు పేరు పెట్టి పిలవడం గురించి విన్నారా మీరు? మీకు ఒక వీడియో చూపించవచ్చా? నేను చూపించండి సార్. నాకు ఒకసారి అందులో పాల్ పృథ్వీకి సంబంధించి ఆ షార్ట్స్ ఒకసారి ఓపెన్ చేయి. మీరే ఓపెన్ చేయండి బ్రదర్, ఒక నిమిషం ఆగండి. ఇవి ఎలా ఉంటాయంటే, నేను అనుకోవడం బ్రదర్, అంటే అనుకునేదే ఉందిలేండి, వాస్తవమే. ఒక చర్చ్ పాస్టర్గా నేనేమి నమ్ముతానంటే, జరుగుతున్నది నేనే మాట్లాడకపోతే ఎవడు మాట్లాడాలి? ప్రపంచ చరిత్రలో కని విని ఎన్నో అద్భుతాలు ఇందులో ఉంటాయి. చూడండి ఒకసారి. ఏదో ఒకటి ప్లే చేయండి చూస్తాను. ఇప్పుడు దరిద్రాన్ని నేను ఎక్కడైతే చూస్తున్నాను, త్వరగా చూడాలి, లేట్ చేయకూడదు. ఇట్లాంటి అద్భుతాలను త్వరగా చూడాల్సిందని మీరు.
మీరు అతను ఇలా ఒక నిమిషం పట్టుకోండి. చెప్తే ఏమైనా వచ్చింది? ఇంకా దరిద్రం ఏంటో చెప్తాను వినండి. ఏదో సినిమాలో బ్రహ్మానందం వాడే హీరోగా వాడే హీరోయిన్ గా నటించాడని కామెడీ ఉంటది కదా, అంతకు మించిన కామెడీ చేస్తారు మా వాళ్ళు. ఆస్కార్ అవార్డులు అసలు మా వాళ్ళకి ఇవ్వాలి, తెలియక చిరంజీవి గారికో లేకపోతే ఎన్టీ రామారావు గారికో వాళ్ళకి వెళ్ళకిస్తా ఉంటారు. ఇది ఎంత మోసం బ్రదర్. ఇతను ఏమంటాడంటే చేతులు కొంచెం సేపు మాట్లాడుతూ ఉంటే చెమట పట్టిద్దా పట్టదా? పడుతుంది. ఆ చెమటని ఇట్లా తీసి ఇదిగో పరలోకం నుంచి జలం వచ్చిందని నెత్తికి రాస్తాడు, అంతే. నాశనమే అక్కడ. నమ్మాలి బ్రదర్, నేను చెప్పేవన్నీ నిజాలే. ఇప్పుడు నా మీద భక్తులు ఎంతమంది తిరగబడతారో, ఎన్ని కాల్స్ వస్తాయో నాకు. నేను క్రైస్తవుడిని అనుకునే ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో నా మీద ఒక యుద్ధమే ఉంటుంది ఇప్పుడు నేను బయటకు వెళ్ళిన తర్వాత. ఎందుకంటే నేను అన్ని ఓపెన్ గా చెప్తున్నాను. నేను ఓపెన్ గా చెప్పడం అంటే ఒకవేళ నేను ఎక్కడికి వచ్చి ఎడ కూర్చొని కూడా అబద్ధం ఆడాను అనుకోండి, ఆ సంఖ్యలో నేను కూడా ఉంటాను కదా. నాకేం పట్టింది దరిద్రం. నేను ఒక అడ్వకేట్ని బ్రదర్, నేను ఒక లాయర్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడిని నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి కాంగ్రెస్ పార్టీలో స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్నాను ఇప్పుడు నేను. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా ఉన్నాను ఇప్పుడు నేను. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో 4 ఏళ్లు పనిచేశాను. తెలంగాణ ఉద్యమంలో దాదాపు తెలంగాణ 14 యూనివర్సిటీలు విద్యార్థి చేసి చైర్మన్ గా పనిచేశాను. కాకతీయ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాను. మరి బ్రతకడానికి అంత దారి ఉన్నప్పుడు బైబిల్ పట్టుకొని వచ్చాను అని అంటే ఏదో ఉందనే కదా బ్రదర్ అర్థం. నేనేమి పుట్టగానే క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని కాదు, లేకపోతే పలానా కులంలో నుంచి వచ్చాడు అని అంటే అలాగూ కాదు. నేను చెప్తున్నాను, వీళ్ళు చేసే మోసాలు ఎలా ఉన్నాయి, చేసే మోసాలు. ఇంకిదేం చూశారు, ఒకడు చొక్కా ఇప్పుతాడు, వేసుకున్న చొక్కా గర్రం తిప్పి ఇసురుతాడు అంతే. అక్కడ ఒక 100 మంది పడతారు. ఎందుకు పడ్డాడో ఆడికి తెలియదు, ఎందుకు ఇసిరాడు వీడికి తెలియదు. అంత దారుణంగా ఉంటుంది బ్రదర్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేము నమ్ముకున్న క్రీస్తు పడిపోయిన వాళ్ళని నిలబెడతాడే తప్ప పడగొట్టాడు. పడిపోయిన జీవితాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెడతాడే తప్ప పడగొట్టాడు బ్రదర్. అది జరిగే పని కాదు. ఎప్పుడో రేరుగా దురాత్మలు ఒంటి మీద ఉన్నప్పుడు, లేకపోతే అనుకోకుండా ఏదో చీకటి శక్తుల ప్రభావం ఉన్నప్పుడు, నిజమైనటువంటి దైవజనుడు ఎదురుగా వెళ్ళినప్పుడు ఇలాంటి సంఘటనలు ఆత్మలు తట్టుకోలేక ఎవరో ఎక్కడో ఒక చోట ఒక్కరో ఇద్దరో అప్పటికి కొన్ని నెలలుగా రోజులుగా ఇంట్లో పీడించబడే వాళ్ళకి విడుదల కలుగుతుంది, అంతవరకే. ఇప్పుడు మీకు చెప్తాను, ఒకవైపు ఇది చూశారు కదా బ్రదర్, నా గురించి నేను ఒక 2 నిమిషాలు చెప్తాను. చెప్పొచ్చా? మీరు ఏదైనా అడిగితే అడగండి. చెప్పండి, మీ గురించి చెప్పండి. మాది ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, ప్రజెంట్ అశ్వరావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, సరోజనపురం గ్రామం మాది. నేను మొదటి నుంచి కూడా విద్యార్థి ఉద్యమాల్లో పనిచేశాను, కమ్యూనిస్ట్ లీడర్గా ఉండేవాడిని. మా నాన్నగారు మా అమ్మగారు మేము బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళం. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు అన్న రీజన్తో కులంలో నుంచి వెలేశారు మా అమ్మని మా నాన్న. ఊరిని వద్దనుకొని కులాన్ని వద్దనుకొని వేరే ఊరికి వచ్చి స్థిరపడ్డారు మా అమ్మ మా నాన్న. అమ్మకి పెళ్ళైన తర్వాత దాదాపు 10 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకపోతే, ఎన్ని హాస్పిటల్ తిప్పినా ఆమె గర్భం తెరవబడకపోతే, ఎవరో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుణ్ణి నమ్ముకుందా తల్లి. నమ్మిన తర్వాత మేము 4 అన్నదమ్ములు, పెద్దన్నయ్య, 2 అన్నయ్య, నేను, మా తమ్ముడు. నేను మా అమ్మది మా నాన్నది మేనరిక వివాహం బ్రదర్. అమ్మ నాన్న అందుకే అంటారు మేనరికం చేయకూడదు అని అంటారు కదా, అలా పెళ్లి చేశారు వాళ్ళకి. నేను నా చిన్నతనం నుంచి ఇప్పుడు నేను చెప్తున్న ఈ సాక్ష్యానికి నా ఊరు సాక్ష్యం, నాతో పాటు చదువుకున్న విద్యార్థుల సాక్ష్యం, నాతో పాటు తిరిగినటువంటి వ్యక్తుల సాక్ష్యం, నన్ను కళ్ళారా చూసిన వాళ్ళ సాక్ష్యం. పుట్టుకతోనే నేను ఎడంకాలు ఎడం చెయ్యి ఒకలాగా, కుడికాలు కుడి చెయ్యి ఒకలాగా ఉండేలాంటి బర్త్ నాది. అంటే ఇవి కొంచెం సన్నగా ఉండేవి కాలు చేతులు, ఈ కాలు చెయ్యి స్థిరంగా ఉండేవి. రెండవది, మాట్లాడాలి అని అంటే ఇలా ఎగరాల్సి వచ్చేది, నత్తి బాగా ఉండేది నాకు, రెండవ విషయం. మూడవది, నాకు ఊహ తెలిసినప్పటి దగ్గర నుంచి కూడా మైగ్రేన్ హెడేక్ ఉంది నాకు, భయంకరమైన నొప్పి. నాలుగోది, నరాల బలహీనత. మీరు గమనిస్తూనే ఉండుంటారు, మాట్లాడేటప్పుడు కొంచెం చేతుల్లో ఎప్పటికీ కూడా నాకు ఇంకా వణుకుతూ ఉంటాయి చేతులు, నరాల బలహీనత ఉంది నాకు. ఇది గాక మెదడువాపు జబ్బుతో బాధపడ్డాను నేను. ఇవన్నీ వీటికి నేను మీకు సాక్ష్యాలు చూపించలేను, నా లైఫ్ అది, నా గత జీవితం అది. అయితే నేను 2003 సంవత్సరం సత్తుపల్లి జలగమంగళరావు డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు అమ్మోరు పోసింది నాకు. అంటే దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది, చికెన్ పాక్స్ అంటారు అమ్మోరు. ఒంటి మీద దద్దులుగా పోసుకొని వస్తుంది కదా, దాన్ని ఏమంటారు మీ ప్రాంతంలో? ఇక్కడ అమ్మోరు పోస్తుంది అంటారు, తల్లి పోస్తుంది అంటారు, దద్దు పోస్తుంది అని అంటారు. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే వేపాకుల మీద పడుకోబెడతారు వాళ్ళని, కళ్ళు తాగిస్తారు, చల్లటి ప్రాంతంలోనే ఉంచుతారు, ఇంజక్షన్లు కూడా చేయనివ్వరు గ్రామాల్లో. ఇప్పుడంటే ఇంజక్షన్ చేస్తున్నారు కానీ. అలా నేను 1 వీక్ మంచంలో ఉన్నాను. లేసేవాడిని, వెళ్ళేవాడిని, మళ్ళీ పని చూసుకునేవాడిని, అంతా ఓకే.
11వ రోజున నాకు స్నానం చేయించడానికి నన్ను లేపాలి అని చూసినప్పుడు నా 2 కాళ్ళు పడిపోయి ఉన్నాయి, నా 2 చేతులు పడిపోయి ఉన్నాయి, నాకు మాట రాలేదు పూర్తిగా. ఎలా చెప్పాలి అని అంటే బోన్ ఉంటుంది కదా, ఆ బోన్కి కండరాలతో పాటు చర్మం అలా వేలాడబడుతూ ఉంది 11వ రోజున. మీరు నమ్మండి, నాకంటే పక్షవాతంతో పడిపోయి ఉన్నటువంటి వ్యక్తి కానీ, పోలియో వచ్చిన వ్యక్తి కానీ చాలా బలంగా ఉన్నాడు ఆ సమయంలో. నేను డిగ్రీ చదువుతున్నాను అప్పుడు. ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చారు. అమెరికా నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారు, బిఎన్ రెడ్డి గారు అని. ఆ డాక్టర్ గారి దగ్గర తీసుకొని వస్తే ఆయన అమ్మోరు పోసి తన కాళ్ళు చేతులు చచ్చుబడ్డాయి. దాంతో పాటుగా పుట్టుకు నుంచి ఇతనుకున్న నరాల బలహీనత వల్ల నర్వ్ సిస్టమ్ పూర్తిగా చచ్చుబడిపోయింది. ఇతనికి కాళ్ళు చేతులు రావు, మాట కూడా రాదు అని చెప్పారు. ఇది నా సాక్ష్యం బ్రదర్. నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. నేను లేవాలి అంటే ఇద్దరు పట్టుకొని నన్ను తీసుకెళ్ళాలి, నిలబడలేను. నేను మాట్లాడాలి అని అంటే సైగ చేసి చెప్పాలి, మాట్లాడలేను. తినాలి అని అంటే చచ్చిపోయే ముందు కోడి గొంతు దగ్గర ఒక రకమైన సౌండ్ వచ్చింది చనిపోయే ముందు, అలా వచ్చేది నాకు అన్నం తినేటప్పుడు. ఆ స్థితిలో నేను ఉన్నప్పుడు మా నాన్నగారు చర్చి పాస్టర్, హెబ్రోన్ సంఘానికి పాస్టర్. మా నాన్న బయటికి వెళ్తే మా నాన్నని, మీ దేవుడు గొప్ప దేవుడేమో, మీ దేవుడు ఎంతోమందిని బాగు చేశాడేమో, మరి నీ కొడుకును బాగు చేయ, నువ్వు నీ వల్ల కావట్లేదా, మీకు చేత కావట్లేదా అని అంటే ఆయన ఏడ్చుకుంటూ వచ్చి, చాలా పూర్ ఫ్యామిలీ బ్రదర్ మాది, బలిపేటం దగ్గర నిలవబడి యేసుక్రీస్తుని నమ్మండి, ఆయన గొప్ప దేవుడు, ఆయన తప్పనిసరిగా కార్యం చేస్తాడు అని చెప్పేవాడు మా నాన్న. ఒకవైపు నేను మంచం మీద పడుకొని ఉండేవాడిని, ఒకవైపున భోజనానికి వెళ్ళాలి. జనం ఏమనేవారంటే ఇంట్లో నీ కొడుకును బాగు చేసుకో ఫస్ట్, తర్వాత మాకు చెబుదు కానీ అనేవాళ్ళు. అలాంటి స్థితి బ్రదర్. అలా దాదాపు 3 నెలల మంచంలో ఉన్నాను. 3 నెలల మంచంలో ఉన్న తర్వాత నా పరిస్థితి అర్థమైంది. ఒకరోజు నాకు విపరీతంగా జ్వరం తగిలింది బ్రదర్. ఇక ఆల్మోస్ట్ ఆ స్థితిలో ఉంటే చనిపోయేవాడినేమో నేను. ఇక ఆ రోజు నాకు బాగా గుర్తు, బాగా జ్వరం తగిలింది నాకు. అప్పటికే మా నాన్నగారికి నా మీద కోపం మొదలైంది. వీడు చావట్లేదు, బ్రతకట్లేదు, ఏమీ చేయలేని పరిస్థితి అని మా నాన్నగారు బాధపడేవాళ్ళు. మేము పోసలోళ్ళం బ్రదర్. మా అమ్మ అద్దాలు దువ్యాన్లు అనుకుంటా ఊరూరు తిరిగి బుట్టలో సరుకులు అమ్ముకొని వచ్చిన డబ్బుతో మా కుటుంబాన్ని పోషించేది. మా పరిస్థితి అది. అన్నదమ్ములు ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇక పారేలాకుంచారు నన్ను ఇంట్లో, అంతే. ఆ స్థితిలో ఒకరోజు నన్ను మా నాన్న సైకిల్ ఎక్కించుకొని నాగుపల్లి అని, ఇప్పుడు మీకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా, స్టేట్ క్యాబినెట్ మినిస్టర్, ఆ ఊరు మాది, ఆ పక్కనే. ఒక 2 కిలోమీటర్లు వెళితే నాగుపల్లి అని ఒక విలేజ్ వస్తుంది. జలగ వెంకటరావు ఊరికి అవతల వైపు, బొగ్గుపాడికి అవతల వైపు. రోడ్డు మీద నుంచి లోపలికి వెళ్ళాలి. మా నాన్న, నేను వెనక ఉన్నాను కదా, ఇలా చేతులు పట్టుకోని అన్నాడు. ఇలాగున్నాను నేను, క్యారేజ్ మీద కూర్చోబెట్టి. రోడ్డు దిగి వెళ్ళిపోయాడు మా నాన్న. నేను వెనకొచ్చిన ఉన్నానా లేదా చూసుకోలేదు, నడి రోడ్డు మీద పడిపోయాను నేను, హైవే రోడ్డు మీద. తుమ్మల నాగేశ్వరరావు గారు ఊరు కదా, క్యాబినెట్ మినిస్టర్ కదా ఆయన, రోడ్లు చాలా పెద్ద రోడ్లు మావి. నడి రోడ్డు మీద అలా పడిపోయాడు. ఒక్క లారీ వచ్చున్నా, ఒక్క బస్సు వచ్చున్నా ఆ రోజు నేను చనిపోయేవాడిని. ఎందుకంటే నేను పడిపోయిన విషయం మా నాన్న దూరంగా వెళ్ళిపోయిన తర్వాత చూశాడు. ఇక ఆయన నన్ను లేపడానికి రాలా, ఇక అక్కడే ఆగిపోయాడు మా నాన్న. నేను బ్రదర్ నరకం ఎలా ఉంటుందో చూశాను. అప్పటికే నేను డిఎస్ఓ అనే ఆర్గనైజేషన్కి జిల్లా అధ్యక్షుడి, ఖమ్మానికి, కమ్యూనిస్ట్ పార్టీ విద్యార్థి సంఘానికి. సైకిల్లో పోతున్నారు, ఇటు నుంచి పోతున్నారు, నన్ను లేపిన వాడు ఎవడూ లేడు బ్రదర్. కళ్ళంటి నీళ్ళు గారిపోతున్నాయి. నా పరిస్థితి నాకు అర్థమైపోయింది, నా ఫ్యూచర్ నాకు అర్థమైంది. అలాగే అలా పడుకొని నడు రోడ్డు మీద ఏడుస్తూ ఉన్నాను నేను. ఏడ్చేటప్పుడు నాతో పాటు చదువుకున్న ఎల్బిడి పిల్లలు ఒకిద్దరు ఆ రోడ్డు మీద వెళ్ళుకుంటా సడన్గా ఆగి, వీడేంటి ఇక్కడ పడిపోయి ఉన్నాడు అని చెప్పి నన్ను బలవంతంగా లేపి ఆ మా నాన్న దగ్గరికి తీసుకుని వెళ్ళారు. విపరీతంగా జ్వరం ఉంది, ఇంజక్షన్లు చేశారు. ఇంటికి వచ్చాక నేను అన్నం తినట్లా. మా నాన్న వైపు నాకు కోపం కంటే కూడా బాధ అనిపించేది. మా నాన్న వైపు చూస్తే ఇప్పటికి అడుగుతాను, ఎందుకు చేసేవా అలాగా ఆ రోజు. ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నేను అన్నం తినలేదు. మా అమ్మ సరుకు అమ్ముకొని ఇంటికి వచ్చింది. సాయంత్రం అయింది, వాడు అన్నం తినలేదని చెప్పాడు మా నాన్న. మా నాన్న కూడా తప్పట్టును, మా నాన్న బంగారం బ్రదర్, ఎందుకు చేశాడు అలాగే రోజు. అన్నం తినలేదు నేను, వెళ్ళి అడుగునంటే మా అమ్మ వచ్చింది నా దగ్గరికి. వచ్చి మా అమ్మ అన్నం తినయ్యా అని అంటుంటే నేను తిన్నని చెప్పాను. అలాగే మౌనంగా ఉండిపోయాను. నేనేం మాట్లాడకుండా ఉండిపోయాను. ఏం జరిగిందో మా అమ్మకి తెలిసింది, ఇలా జరిగింది అన్నప్పుడు నేను బలవంత కూడగట్టుకొని మా అమ్మతో ఒక మాట అన్నాను, నాకు ఇంత పురుగుల మంది ఉంటే పోయమ్మా, నేను చచ్చిపోతాను, నేను బ్రతకలేను అని అన్నా. మా అమ్మ బాగా ఏడ్చింది బ్రదర్. నా కాళ్ళు పట్టుకొని ఏడ్చి కాళ్ళు నొక్కుంటా కొబ్బరి నూనె రాసేవాళ్ళు నాకంతే. మా అమ్మకి కాలు అవుడు బ్రదర్ కొంచెం. నేను ఎక్కువ కాలం బ్రతకనయ్యా, నేను చనిపోయేటప్పుడు నీకింత మందు పోసి నేను ఇంత మందు పోసుకొని చచ్చిపోతానని చెల్లిపోయింది మా అమ్మ ఆ రోజు. ఇక ఆ రోజు జరిగిన సన్నివేశంతో బ్రదర్ నా జీవితం పూర్తిగా మారింది బ్రదర్. నేను పాస్టర్ గారి అబ్బాయినే, కానీ మందు తాగేవాడిని. పాస్టర్ గారి అబ్బాయినే కోడి పందాలకు వెళ్ళేవాడిని. పాస్టర్ గారి అబ్బాయినే సినిమా థియేటర్లో ఫస్ట్ టికెట్ నాదే ఉండాలి.
పాస్టర్ గారు అబ్బాయిని ఆడపిల్లలు కనబడితే చాలు వాళ్ళు వెనక తిరిగేవాడిని. బ్రతుకు మారలా, జీవితం మారలా, కానీ బయట క్రైస్తవుడు అని చెప్పుకునేవాడిని. ఇందాక మీరు అడిగారే ఏం చేస్తున్నారు వీళ్ళంతా అని, నాలాంటి వాళ్ళు బ్రదర్ వాళ్ళు. ఇంకా మనసు మారకుండా మేము క్రైస్తవం అని ఫీల్ అయ్యే ఆ బ్యాచ్ అది యేసుక్రీస్తు ఒప్పుకోడు బ్రదర్ దాన్ని. నేను క్రైస్తవుని నువ్వంటే సరిపోదు, మా విశ్వాసాన్ని నేనంటే సరిపోదు, ఆయన ఒప్పుకోవాలి. మాకు ఒక పద్ధతి అనేది ఉంటుంది బైబిల్. ఆ రోజు రాత్రి నేను పడుకున్నాను బ్రదర్, దేవుడే సాక్షి. దాదాపు తెల్లవారుజామున 3 అవుతుంది, ఏడుస్తూనే ఉన్నాను. నేను కదలలేని స్థితిలో మంచం మీద ఉండి చీకట్లో, మాది 4 తూలాల ఇల్లు, తడికల ఇల్లు, పైన తాటాకులు ఉండేవి. ఆ రోజు నేను ఏడుస్తూ నేను దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేశాను. నా పేరు మోషే బ్రదర్. అజయ్ బాబు కంటే ముందు ఎర్రప్ప కంటే ముందు మోషే. మోజెస్ అనేది ప్రాఫెట్ పేరు, ప్రవక్త పేరు. ఆ పేరు పెట్టారు నాకు. మా నాన్నగారికి చదువు రాదు పెద్దగా. ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్తే మోషే బైబిల్ చదువు అంటే చదివేవాడిని. పాటలు పాడిన మంచి సింగర్ని బ్రదర్, పర్వాలేదు, కొద్ది గొప్ప పాడుతాను, కొంచెం మంచిగా ఉండేవాడిని, డ్రమ్ కొడతాను నేను. అట్లాగే అందరూ వచ్చినప్పుడు వాక్యం వినేవాడిని, కానీ వెళ్ళిపోయేవాడిని, పట్టించుకునేవాడిని కాదు. క్రీస్తు అంటే ఇష్టం, కానీ లైఫ్ ఏమి చేంజింగ్ ఉండేది కదా, నా ఇష్టం ఇకంతా. ఇంకా మన వాళ్ళందరూ అంతే, మన బ్యాచ్ వేరు కదా, ఆ వయసు వేరు కదా, ఉడుకు రక్తం కదా, కొంచెం సోక్ ఎక్కువ. దానికి తోడు నాకు బాగా తిరిగాను ఆ టైంలో. ఆ నైట్, మిడ్ నైట్ బ్రదర్, నేను ఏడ్చాను, నమ్మండి, నా బిడ్డల సాక్షిగా చెప్తున్నాను, చచ్చిపోవాలనిపించింది. కానీ మందు తెచ్చుకోవడానికి కదలలేను, చేతుల్లో ఏమీ ఉండేది కాదు, చేతులు కదలేదు. నీళ్లు తాగించడానికైనా ఒకళ్ళు రావాలి, అది నన్ను చూసుకుంటూ ఉండాలి, దగ్గరకు వచ్చి నేను పిలిస్తే రావడం కాదు మళ్ళీ. ఆ స్థితిలో నేను దేవునితో నేను అడిగిన మాట, నాకు బతకాలని లేదు, నన్ను చంపేయి, నన్ను తీసుకెళ్ళిపో, నా ప్రాణాన్ని నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు, నన్ను తీసుకెళ్ళు, నాకు విముక్తిని ప్రసాదించి ఈ స్థితిలోంచి. లేదా నువ్వు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఒక మాట అంటారు, మనస్ఫూర్తిగా ఎవరైనా సరే నన్ను పిలిస్తే నేను వస్తాను అని. నువ్వు ఈ రోజుకి కూడా బ్రతికే ఉన్నావని నేను బలంగా నమ్ముతున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వు, లేకపోతే నన్ను నిలబెట్టు, మళ్ళీ నేను మాట్లాడాలి. నేను ఈ స్థితిలో చనిపోతే నాకు విలువ ఉండదు. ఒకవేళ నువ్వు కానీ నన్ను బాగు చేస్తే బతికినంత కాలం నీ సేవలోనికి వస్తానని ఏడుస్తూ అలాగే పడుకున్నాను. నేనేమి నా దగ్గరికి దేవుడు రావడాన్ని చూడలేదు. నేను నా దగ్గరకు వచ్చి ఒక అవతారం నిలబడలేదు, నా దగ్గరకు వచ్చి నన్ను పిలిచిన పిలుపు వినబడలేదు. కానీ ఒక వెలుగు నన్ను టచ్ చేస్తున్నట్లుగా మాత్రం చూశాను. నిద్రలో ఏదో వెలుగు నన్ను ముట్టుకున్నట్లుగా చూశాను. ఇక అంతే, ఆకారాన్ని కూడా చూడలేదు. ఉదయం 7 గంటలకల్లా లేచి నిలబడ్డాను బ్రదర్. నేను ఉదయం 7 గంటలకల్లా లేచి నిలబడ్డాను. మెలకు వచ్చింది, లేచి నిలబడ్డాను. నేను మాట్లాడడం మొదలుపెట్టాను. ఆ సంవత్సరం కాకతీయ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాను నేను. దేవుని కార్యం ఎలా ఉంటుందంటే బ్రదర్, మీరు ఇప్పుడు నన్ను చూడొచ్చు, నేను జిమ్కి వెళ్తాను, ఒక 100 కిలోలు లేపుతాను పడుకొని. నా 2 చేతులు ఈక్వల్గానే ఉన్నాయి, నా కాళ్ళు ఈక్వల్గానే ఉన్నాయి. చాలామంది అంటారు ఏం గొంతురా బాబు అని అంటారు. ఒకప్పుడు మాట్లాడడానికే కష్టపడ్డాను నేను. ఈరోజు నా స్థితి చూడండి, నేను సాక్ష్యం కాదా? దేవుడు ఉన్నాడు అనడానికి నేనే సజీవ సాక్ష్యం. ఆయన శక్తితోనే నేను బ్రతుకుతున్నాను ఈ రోజుకి కూడా. నాకు 2 పిల్లలు, నా భార్య, నా జీవితం నాది. ఈరోజు ఈ స్థితిలో తినడానికి కూడా గతి లేని స్థితిలో ఉండేవాళ్ళం ఒకప్పుడు. ఈరోజు కోట్ల రూపాయల ఆస్తికి నేను యజమానిగా ఉన్నాను. ఓ స్థాయి దేవుడు ఇచ్చాడు నాకు. ఎక్కడికి వెళ్ళినా ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వచ్చాడు. 2014లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వెళ్ళాను. ఇక్కడే ఉండేవాడిని, అమీర్పేటలో నా LLB కంప్లీట్ అయింది, పడాల రామారెడ్డి లా కాలేజ్లో. భరత్ నగర్లో ఉండేవాడిని 7 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఓడిపోయాను నేను అక్కడ పోటీ చేసిన తర్వాత. ఇక ఆ తర్వాత దేవుని పిలుపు ఒక వ్యక్తి మీద ఉంటే ఆయన వదలడు బ్రదర్. ఎదురుగా రాడు, కానీ పడుకున్న తర్వాత నువ్వు టీవీలో సినిమా చూసినట్లుగా ఒక దర్శనం వస్తుంది మనకి, స్పష్టంగా తెలుస్తుంది ఆయన మాట్లాడేది, పిలిచేది, జరిగేది అన్నీ కూడా. నేను అక్కడ ఉండలేకపోయాను బ్రదర్, సేవా పరిచర్లోకి వచ్చాను. అలా నా సేవ మొదలైంది. క్రైస్తవ్యంలో ఇలా 2 రకాలు ఉన్నాయి. సో ఒక రకం బతకడం కోసం, బాగుపడడం కోసం, సంపాదించుకోవడం కోసం, ఎవరిని మోసం చేయడానికైనా, నాశనం చేయడానికైనా వెనకాడిన రకం ఒకటి. ఆ రకం గురించి మీరు అడిగారు. కానీ ఇవాళ వాళ్ళే గొప్ప సేవకులుగా పిలువబడుతున్నారు క్రైస్తవుల దగ్గర. పెద్ద పెద్ద పాస్టర్స్, పెద్ద పెద్ద చర్చిల్లో చెప్తూ ఉంటారు. ఇవాళ మాలాంటి వాళ్ళు ఇది నిజం కదా, ఇది కదా వాస్తవం అని మాట్లాడితే వీడందరినీ విమర్శిస్తాడు. వీడందరినీ అందరి గురించి అంటాడు, వీడేదో నీతిమంతుడైన. నిజాన్ని డైజెస్ట్ చేసుకోండి కదా, ఇది వాస్తవం ఇది అని మనం చెప్తే ఒప్పుకునే స్థితిలో లేరు. అందుకే మా పనేదో మేము చేసుకుంటాం, ఉన్న సంఘాల్లో దేవుని వాక్యం చెప్పుకుంటాం. క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, గిరిజనులు, చివరికి హిందువులైనా సరే అన్యాయం అంటే మాట్లాడతాం. ఇది అన్యాయం. నేను చూశాను బ్రదర్, 10 ఏళ్ళలో మణిపూర్ను చూశాను. నేను మణిపూర్ స్వయంగా వెళ్ళాను. నేను
కొన్ని వందల ఇళ్ళు తగలబెట్టారు ఇక్కడ. ప్రార్థనా మందిరం అనేదే లేదు మణిపూర్లో, పూర్తిగా తగలబెట్టేశారు. అనాథాశ్రమాలు తగలబెట్టారు. అనాథాశ్రమాల్లో బాత్రూంలో దాక్కున్న ఆడపిల్లల్ని బయటికి ఈడ్చుకొని వెళ్ళి మానభంగాలు చేసి పొలాల పక్కన పడేశారు. ఇద్దరిని నడి రోడ్డు మీద ఊరేగించిన వీడియోను మాత్రమే చూసింది భారతదేశం. అక్కడ అలాంటి సంఘటనలు కొన్ని వందలు జరిగాయని స్వయాన బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి చెప్పారు. పోలీసులు చట్టబద్ధంగా కాపాడాల్సిన ఆ స్థలంలో AK-47 పట్టుకొని తపంచాలు పట్టుకొని మిలిటెంట్లు తిరుగుతున్నారు మణిపూర్లో. కుటుంబం సర్వనాశనం అయిపోతే ఆ ఇంటికి 1000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చింది బీజేపీ. 1000 రూపాయలు. ఈ గొడవల్లో హిందువులు చనిపోయారు, క్రైస్తవులు చనిపోయారు. గొడవ పెట్టినవాడు మాత్రం క్షేమంగా ఉన్నాడు, సేఫ్గా ఉన్నాడు. నేను చూశాను బ్రదర్, ఇది ఎక్కడ అన్యాయం అని. నాలాగా ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ, డేవిడ్ అని. అతను అడిగితే అతని తల నరికి అతని ఇంటి గుమ్మానికే వేలాడదీశారు. అతని తలను నరికి తీసుకొచ్చి ఈరోజు అక్కడ సంవత్సరం అవుతుంది బ్రదర్. మన భారతదేశ సైన్యంలో పనిచేసే ఒక జవాన్ భారత ప్రజల కోసం ఒక వీడియోని పంపించాడు, చిన్న సందేశం. అతను ఏమన్నాడంటే, శత్రు దేశాల నుంచి భారతదేశాన్ని కాపాడుకోవడంలో నేను ఉపయోగపడ్డాను, కానీ ఈ మతోన్మాదుల చేతుల్లో నుంచి నా భార్యని నగ్నంగా నడిపించకుండా ఆపుకోలేకపోయాను అని ఏడ్చాడు అతను సందేశం. 2 నెలల క్రితం మన ఇండియాకి రెజ్లర్కి సంబంధించి బంగారు పథకాన్ని తీసుకొని వచ్చాడు ఒక మణిపూర్ వ్యక్తి. ఆ వ్యక్తి నరేంద్ర మోడీని ఏడ్చుకుంటూ అడిగాడు, సార్ మా పిల్లలకి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు, మేము ఏడుస్తున్నాం, దేశ ప్రధానమంత్రిగా మీరు ఒక్కసారి రండి అని అడిగాడు. ఇంతవరకు ప్రపంచం మొత్తం తిరిగిన నరేంద్ర మోడీ ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా మణిపూర్లోనికి వెళ్ళా, కాలు పెట్టలా నరేంద్ర మోడీ ఇంతవరకు. ఒకటేంటి సార్, ఒకటేంటి అంటే మణిపూర్లో అంటే ఎక్కువ ఏ ప్రజలు ఉంటాయి, ఎలాంటి ప్రజలు ఉంటారు బ్రదర్? అక్కడ రెండు జాతుల ప్రజలు ఉంటారు అక్కడ. అది పూర్తిగా ట్రైబల్ ఏరియా. ఒకటి మైతి అనే వర్గానికి సంబంధించిన ప్రజలు ఉంటారు, రెండవది కుకీ అనే వర్గానికి సంబంధించిన ప్రజలు. ఈ కుకీ అనే తెగకి సంబంధించిన ప్రజల్లో అధిక భాగం క్రైస్తవులు ఉంటారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలోనే దేశానికి స్వతంత్రం కావాలని కొట్లాడిన తెగ కుకీ తెగ. అప్పుడు మీరు మా బ్రదర్ అయిన మట్టి ప్రసాద్ ఆయన అంటారు, తెలంగాణ అమరవీరులకు ఒక స్తూపం ఉంది, ఆంధ్రాలో చనిపోయిన వాళ్ళకు ఒక స్తూపం పెట్టారు, కానీ దేశ స్వతంత్రం కోసం 200 సంవత్సరాలు కొట్లాడి చనిపోయిన భారతదేశ అమరవీరుల కోసం ఒక్క స్తూపం లేదు భారతదేశంలో అని అంటాడు. మణిపూర్లో దేశ స్వతంత్రం కోసం కొట్లాడి చనిపోయిన వాళ్ళ విగ్రహాలతో సహా స్మారక స్తూపాలు ఉన్నాయి. అలాంటి తెగ. అయితే అక్కడ బ్రదర్ ప్రపంచంలోనే విలువైనటువంటి గనులు వీళ్ళు బ్రతుకుతున్నటువంటి ఆ స్థలం క్రింద ఉన్నాయి. ఆ తెగ బ్రతుకుతున్నటువంటి స్థలం క్రింద. ఆ స్థలం కావాలి అని అంటే, అది ఎవరికైనా ఇవ్వాలి అని అంటే వాళ్ళు అక్కడ ఉండకూడదు. రెండో తెగ మైతి. ఈ మైతి ఎక్కువ భాగం హిందువులు ఉండే తెగ. వీళ్ళు రాజ కుటుంబీకులు. బీరేన్ సింగ్ అనే వ్యక్తి మైతి, అతను ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. కుకీలు ఉంటున్నటువంటి ప్రాంతంలో లెక్క కట్టలేనంత విస్తారమైన సంపద ఉంది. ఆ సంపద కావాలంటే అక్కడ కుకీలు ఉండకూడదు. ఈ 2 జాతుల మధ్య ఈ స్థలం మాది, ఈ స్థలం మాదంటే అనే గొడవ మొదటి నుంచి కొనసాగుతుంది. మైతి ఇక్కడ కోయ లంబాడీల మధ్యలాగా, అక్కడ మైతి కుకీల మధ్య. దీన్ని మతోన్మాద ఘర్షణగా మార్చారు మధ్యలోనికి కొంతమంది ఎంట్రీ. అలా నరకం చూశారు బ్రదర్. సంవత్సర కాలంలో వాళ్ళెంతమంది చచ్చిపోయారు లెక్కలేదు. ఎక్కువగా కుకీలు, క్రైస్తవులు ఎక్కువగా చనిపోయారు. మైతీల్లో కూడా హిందువులు కూడా చాలా మంది చనిపోయారు బ్రదర్. ఆ ఘర్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న అంటున్నాడు, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బీరేన్ సింగ్ కాన్వాయ్ మీద కాల్పులు జరిగాయి, ముఖ్యమంత్రి కాన్వాయ్ మీద మణిపూర్లో. మీరు చూసే ఉంటారు. సీఎంని చంపడానికి కాల్పులు జరిపారు మణిపూర్లో. నిన్న మోహన్ భగవత్ RSS చీఫ్ అంటున్నాడు, సంవత్సరంగా గొడవలు జరుగుతుంటే ఎవరు పట్టించుకోరా మణిపూర్ని అన్నాడు. నేను వాళ్ళు ఏమంటున్నానంటే, మణిపూర్ ముఖ్యమంత్రి ఎవరు? మీ బీజేపీ ముఖ్యమంత్రి కదా 1 yearగా. దేశ ప్రధానమంత్రి ఎవరు? మీ బీజేపీ నరేంద్ర మోడీయే కదా. ఆర్మీ ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లోనే ఉంది కదా. ఈ సంవత్సరం అక్కడ బ్రదర్ ఏదైనా ఊటీయో కొడైకెనాలో వెళ్ళాలనుకునే వాళ్ళకి మణిపూర్ ద బెస్ట్ ప్లేస్ బ్రదర్ ఒకప్పుడు. ఇప్పుడు అక్కడికి వెళితే బయటికి తిరిగి రావడం చాలా కష్టం. శవాల గుట్టలు ఉంటాయి అక్కడ, అంత భయంకరమైన పరిస్థితి. అలా చేస్తే ఈ రోజు దాకా ఎందుకు మాట్లాడాలా? ఎన్నికల్లో ఓడిపోయాం, దెబ్బతగిలింది కాబట్టి ఇప్పుడు మణిపూర్ గుర్తొచ్చిందా? ఒక్క మణిపూరే కాదు బ్రదర్, పక్కనుండే ఛత్తీస్గఢ్లో చనిపోయినటువంటి క్రైస్తవుల శవాలని పాతి పెట్టిన శవాలని తీసి ఊరవతలు విసిరేస్తారు. శవాలు మా ఊర్లో ఉండకూడదని. మీరు అక్కడ దాకా వెళ్తున్నారు. ఇక్కడ నిర్మల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు KTR జిల్లా నిర్మల్లో చందాపూర్ అనే ఒక ఊరుంది. అక్కడ పాస్ట్రమ్మ చనిపోతే ఆమె ఇంటి దగ్గర పాతి పెడితే 2 రోజుల తర్వాత ఈ ఊర్లో క్రైస్తవురాలు శవం ఉండకూడదని చెప్పి RSS కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వాళ్ళు ఊరు జనాన్ని అంటబెట్టుకొని వచ్చి ఆ శవాన్ని. అయితే
ఇప్పుడు నార్మల్గా మన భారతదేశంలో ఎక్కువగా గొడవలు జరుగుతాయి ఈ మతానికి సంబంధించి. హిందువులకి క్రిస్టియన్స్కి ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళు వెళ్ళి వాళ్ళని కొట్టడం కానీ, వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టడం కానీ. కానీ ఎప్పుడూ కూడా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మీద అటాక్స్ తక్కువ, వాళ్ళు వీళ్ళ మీద అటాక్స్ తక్కువ. ఎందుకు అట్లా? అంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్కి భయపడుతున్నారా? 2 ప్రశ్నలు అడిగారు. 2 ప్రశ్నల్లో రెండింటికి నేను సమాధానం చెప్పాలి. ఒకటి ఏంటంటే, భారతదేశంలో క్రైస్తవులు హిందువులు వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. హిందువులు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు, క్రైస్తవులు హిందువుల మీద దాడి చేస్తున్నారు అన్నారు. మొదటిది 100కి 200% కరెక్ట్. హిందువులు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు అన్నది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే హిందుత్వం పేరుతో కొంతమంది ఉన్మాదులు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు. హిందువులు ఎప్పుడు కూడా ఎవరి జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ హిందువులు మిగిలిన మతాలు ఏవి మా దేశంలో ఉండకూడదు అనుకుంటే ఈ దేశంలో ఇంకో మతముడే ఉండడు, ఎప్పుడో లేపేస్తుంటే వాళ్ళు. అది పెద్ద విషయం కాదు. హిందువులు ఎప్పుడు కూడా పరమత సహనం కలిగినటువంటి వ్యక్తులే. వాళ్ళు ఎప్పుడు కూడా గుడి దగ్గర దండం పెట్టుకుంటారు, మసీద్ దగ్గర నుంచి ఏమన్నా వచ్చినా తీసుకుంటారు ఇష్టంగా, చర్చి దగ్గర నుంచి ఏమన్నా పంపినా తీసుకుంటారు. అవసరం అనుకుంటే వాళ్ళ పూజా గదిలో ఇంకో 2 పటాలు చేరాయి అనుకుంటారు, అంతే. పెద్దగా ఫీల్ గారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా దాడి చేయరు బ్రదర్. ఎవరు దాడి చేస్తున్నారు అని అంటే, హిందుత్వం పేరుతో ఎవడైతే రాజకీయం చేస్తున్నాడో వాడి బ్యాచ్ దాడి చేస్తుంది, అంతే. అది అర్థం చేసుకోలేని కొంతమంది ఈ దాడుల్లో బలైపోతున్నారు. ఇప్పుడు 72 మంది సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు మనకి. ఈ 72 మంది పిల్లలు ఎక్కడ చదువుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, వీళ్ళ బిజినెస్లు ఏంటి, వీళ్ళ ఇన్కమ్ సోర్స్ ఏంటో చూడండి. మొత్తం ఫారిన్ కంట్రీస్లో క్రిస్టియన్స్తో ముస్లిమ్స్తో వ్యాపార సంబంధాలు లావాదేవీలు పెట్టుకొని కోట్లు సంపాదిస్తుంటారు వాళ్ళు. ఇక్కడ మాత్రం సగటు హిందుత్వానికి సంబంధించినటువంటి సగటు కుటుంబ సభ్యులు మాత్రం మెళ్ళలో కాషాయపు కండ వేసుకొని కర్ర పట్టుకొని తిరుగుతూ ఉంటారు రోడ్డు మీద. ఒకటి. రెండవది, మొన్న మధ్య కాలంలో ఒక చోట ఒక వ్యక్తిని చంపేశారు. ఇంట్లో బీఫ్ వండుతున్నాడు అని చెప్పి ఒక గుడిలో అనౌన్స్మెంట్ ఇచ్చారు డైరెక్ట్గా, పలానా ముస్లిం ఆ ఇంట్లో బీఫ్ వండుతున్నాడు, గొడ్డు మాంసం వండుతున్నాడు అని. అనగానే అతని ప్రసంగం విన్నటువంటి వ్యక్తులు వెంటనే ఆ ముస్లిం దగ్గరికి వెళ్ళిపోయి అతన్ని చంపేశారు. యూపీలో జరిగింది అది. అతన్ని చంపిన తర్వాత అతని ఇంట్లో వండుతున్నటువంటి ఆ బీఫ్ పాత్రని టెస్ట్ కోసం పంపించారు. ఇది ఏంటి అసలు, ఏ మాసం అని. అది కోడి మాసం, గొడ్డు మాసం కాదు, ఏం కాదు, అది కోడి మాసం. కానీ ఇతను బీఫ్ వండుతున్నాడు అని చెప్పడంతోనే అతను చంపేశారు వెళ్ళిపోయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇందులోనే ఇంకో విషయం చెప్తున్నాను. మొన్న మధ్య ఇంటర్నేషనల్ సర్వే ఒకటి, మొత్తం బీఫ్ సంస్థలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడి నుంచి విదేశాలకు సరఫరా చేసేది ఎవరు, విదేశాల నుంచి మనకి తీసుకొస్తున్నది ఎవరు అని చూస్తే బీజేపీలో కీలక నేతల చేతుల్లోనే గొడ్డు మాంసాన్ని సరఫరా చేసే కంపెనీలు మొత్తం భారతదేశంలో ఉన్నాయని చెప్పి వాళ్ళ పేర్లతో సహా అనౌన్స్ చేశారు. ఎవరిని చంపుతున్నారు? ఇప్పుడు బ్రదర్, నేనేం బట్టలు కట్టుకోవాలన్నది నా ఇష్టం, నేనేం తిండి తినాలన్నది నా ఇష్టం, నేను ఎవరిని పూజించాలన్నది నా ఇష్టం. నా పర్సనల్ విషయాల్లో నీ జోక్యం ఏంటి బ్రదర్? ఇప్పుడు మీకు పప్పుచారు సాంబార్ ఇష్టం, మేము వద్దన్నామా? తినొద్దన్నామా? నెయ్యి పోసుకొని తినడం మీకు ఇష్టం, శుద్ధపప్పు, మేము వద్దన్నామా? మీరు ఆకులే తింటారు, కోళ్ళు తింటే కోళ్ళలాగా, మేకలు తింటే మేకల్లాగా అవుతారని ఆయన ఎవరు, పరిపూర్ణ కాదు ఆయన ఒక స్వామీజీ, ఫేమస్ స్వామీజీ, మా జగన్మోహన్ రెడ్డి గారు 11 ఎకరాలు 30 ఎకరాలు ఇచ్చాడు ఆంధ్రాలో అతనికి. నిత్యానంద కూడా కాదు, ఆయన వేరే ద్వీపం కొనుక్కున్నాడు కదా. పరిపూర్ణానంద రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు కదా. ఇంకొక ఆయన ఉన్నాడు, హిందువుల గురించి ఒక వ్యాఖ్య చేశాడు అతను. హిందువులు అంటే ఏమన్నాడు, కాఫీర్ అంటే వెధవా అని, మనల్ని మనమే వెధవలని పిలుచుకుందామా అని చెప్పి అతను మాట్లాడాడు. ఆ వ్యక్తి పేరు గుర్తురాట్లేదు. చాలా పెద్ద రాధా మనోహర్ దాస్ రోడ్ల మీద తిరిగే అతను కాదండి బాబు. మా జగన్ కూడా వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. చంద్రబాబు గారు వెళ్ళినా, ఇవి ఎవరు వెళ్ళినా కానీ ఆయన దగ్గర అట్లా కూర్చుంటారు, అట్లా నేల మీద. నేను మనుషులు ముట్టుకోనండి. వేణుస్వామి జాతకాలు చెప్పుకునేవాడు. ఆయన అదృష్టం బాగుందిలేండి, వాళ్ళ పేరు రావట్లేదు. అయితే వీళ్ళు అలా మాట్లాడతారు. ఇక్కడ జరిగేది ఇది, మేమేం తినాలో వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఆయన ఇష్టం అండి, ఆయన ఇంట్లో అది తిన్నాడు. నీకు వచ్చిన నష్టం ఏంటండి? మీకు వచ్చిన నష్టం ఏంటండి? మేము గొర్రెని పవిత్రంగా భావించామనుకోండి, మీరు గొర్రెలు తినట్లేదా? కొంతమంది మేకలను పవిత్రంగా భావిస్తారు, మీరు మేకల్ని పొట్టేల్ని నరకట్లేదా గుళ్ళ ముందు? మేము అట్లాగే అడిగామా? ఆహారానికి సంబంధించినటువంటి విషయం గురించి కూడా ఇవాళ చేతులెత్తితే తిరగబడక ఏం చేస్తారు? హిందుత్వం పేరుతో కొంతమంది క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు, హిందువులు ఎప్పుడు దాడి చేయలేదు, ఒకటి. రెండవది, క్రైస్తవులు అసలు దాడి చేసిన సందర్భాలే లేవు భారతదేశంలో. క్రిస్టియన్స్ మీరు ఎప్పుడైనా వింటే క్రూసేడ్ల పేరుతో ఎప్పుడో జరిగిపోయిన ఆ యుద్ధాల గురించి మాట్లాడతారేమో, కానీ
లేకపోతే స్వతంత్రానికి ముందు ఎక్కడో గోవాలో బ్రిటిష్ వాళ్ళు చేసిన విషయం గురించి మాట్లాడతారేమో కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు బలంగా ఏం నమ్ముతారు అని అంటే ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు అని అంటారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, మహాత్మా గాంధీ చెప్పాడు అదే మాట, బైబిల్లో ఉన్న మాట అది. రెండవది, ఎవడైనా నీ ఒంటి మీద ఉండే అంగీ లాక్కొని వెళుతుంటే వాడికి పై వస్త్రాన్ని కూడా ఇచ్చేసేయి, వాడితో గొడవ పెట్టుకోకని చెప్పాడు ప్రభు. మేము అలా ఉంటాం. ఇంకోటి, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ వాళ్ళ గురించి ప్రార్థించడం కాదు, మీరు నాశనం కావాలనుకునే శత్రువుల గురించి ప్రార్థించండి అని చెప్పాడు ఆయన. ఆయన బోధలో విన్నవాళ్ళు వీళ్ళు బయటికి రారు బ్రదర్, నువ్వు ఎన్నైనా చెప్పండి దేవుడు చూసుకుంటాడు అని అంటారు వీళ్ళు. వీళ్ళు ఎక్కడ దాడి చేశారు బ్రదర్? మరి ఆంధ్రాలో జరిగింది ఏంటి? హిందూ రథం ఒకటి తగలబెట్టబడింది, అలాగే ఏదో టెంపుల్లో విగ్రహాల తలలో పాల్గొట్టారు కదా, మరి వాటి సంగతి ఏంటని మీరు అడగొచ్చు. నేను చిన్న విషయం చెప్తాను మీకు. రాజమండ్రిలో ఒక అమ్మవారి తలను తీశారు, అమ్మవారి విగ్రహం తలను పాల్గొట్టారు, మీకు గుర్తుందో లేదు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో పెద్ద ఎత్తున గొడవలు అయ్యాయి. రాజమండ్రిలోనో వైజాగ్లోనో గొడవలు అయిన తర్వాత పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు. నిందితుల్ని పట్టుకుంటే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకుంటే ఆశ్చర్యం ఏంటంటే ఆ అమ్మవారి తలను విరగొట్టింది ఆ గుడి పూజారి. ఆ గుడి పూజారి ఎందుకు విరగొట్టాడనంటే స్థానికంగా ఉండే ఈ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పగలగొట్టమన్నారు, డబ్బిస్తానన్నారు, డబ్బు కాసుబడి పగలగొట్టానన్నాడు. ఎవరు చేశారు సార్? నేను మీతో మొదటి నుంచి చెప్తున్నాను, నేను క్రైస్తవులు ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళడానికి సంతోషపడతారు, గుడుల్లోనికి కానీ మసీదులకు కానీ వెళ్ళాలని అంటే వద్దండి మేము రాము అని అంటారు ముఖం మీద. అది వాళ్ళ విశ్వాసమే కంతే. అతను ఎందుకు వస్తాడు సార్? అసలు అది పెద్ద పాపం అనుకుంటాడు అతను. అతను ఎందుకు హిందువుల మీద దాడి చేస్తాడు? అవసరం ఏముంది అసలు? రాజకీయ లబ్ధి ఎవరైతే ఉంది అని అనుకున్నారో వాళ్ళు చేసిన పనులే తప్ప హిందువులు క్రైస్తవుల్ని కొట్టరు, క్రైస్తవులు హిందువులను కొట్టరు. కానీ ఎవరికి లబ్ధి కలుగుతుందో, ఎవడు మతం పేరుతో ఇన్నేళ్లు బతుకుతున్నాడు, ఎవడు పరాన్న జీవో, ఎవరికి మతం గురించి మాట్లాడకపోతే 4 ఓట్లు పడవు, ఎవడు మతం గురించి మాట్లాడకపోతే జనాలు అసలు వాడిని పట్టించుకోరు, వాడు చేస్తున్న రాజకీయం ఇదంతా కూడా మతం పేరుతో. ఇక ముస్లిమ్స్ గురించి అడిగారు మీరు, క్రిస్టియన్స్, ముస్లిం, అసలు హిందువులు జోలికి రానప్పటికీ ముస్లిమ్స్ జోలికి ఎందుకు వెళ్తారు క్రైస్తవులు? అవసరం ఏముంది? ఇవాళ చాలా మంది ముస్లిం పాస్టర్స్ సేవ చేస్తున్నారు, ఎంతో మంది ముస్లిమ్స్ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు సేవ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఒక సారూప్యత ఉంటుంది సార్. అదేంటంటే యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించారు ముస్లిమ్స్, కానీ ప్రవక్తగా అంగీకరిస్తారు వాళ్ళు. దేవుని దగ్గర నుంచి భూమి మీదకి వచ్చిన ఒక మెసెంజర్ అని నమ్ముతారు వాళ్ళు. ఇంకా రెండవది ఏమని నమ్ముతారంటే ఈ భూమి ప్రళయంలో నాశనం అయ్యేటప్పుడు భూమి మీదకి మళ్ళీ తీర్పు తీర్చడానికి వచ్చేది యేసుక్రీస్తే అని నమ్ముతారు వాళ్ళు. ఏసే మళ్ళీ భూమి మీదకి రాబోయే చివరి ప్రవక్త, అతనే ప్రతి మనిషికి తీర్పు తీరుస్తాడు అని వాళ్ళు నమ్ముతారు. ఈసా సలయమో ఏదో అని అంటారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు తల్లిని అత్యంత పవిత్రురాలు అని 40 సార్లు రాశారు వాళ్ళు ఖురాన్లో. యేసుక్రీస్తు ప్రభు గొప్ప ప్రవక్త అని నమ్ముతారు వాళ్ళు. అందుకే క్రైస్తవులను వాళ్ళు ఏమనరు. బైబిల్లో ఉన్న అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఒకటేనా? అలాని కాదు, మరి ఎందుకు రాసింది ఖురాన్లో? అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచాడు అని బైబిల్ చెప్తుంది. ఖురాన్ ఏమంటుందంటే యేసుక్రీస్తు ప్రభు బ్రతికున్నప్పుడు మరణించి తిరిగి లేచినప్పుడు ఆయన మీద దేవుని ఆత్మ నిలుచునుగాక, శాంతి నిలుచునుగాక అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆయన చనిపోకుండానే పరలోకానికి వెళ్ళిపోయారు అని ఉంటుంది అందులో. అందుకే ఆయన సిలువ వేయబడలేదు, ఆయన స్థానంలో ఆయన శిష్యుడిని సిలువ వేశారని వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు నమ్మకాలు ఏమైనా కావచ్చు బ్రదర్, ఏది వాస్తవం అనేది ఒక రోజు తెలుస్తుంది. దానికోసం అని కొట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు అలా నమ్మావు, అలాగే ఉండు. శ్రీరాముడే దేవుడు నమ్మావు కదా, అలా ఉండు. నీకు ఇంకోళ్ళతో గొడవ ఎందుకు? యేసుక్రీస్తే దేవుడు ఆ మాట చెప్తున్నావు కదా, అంతే, అంతవరకు ఉండు. బలవంతం చేయాల్సిన అవసరమే లేదు. బైబిల్లో స్పష్టంగా ఒక ఆజ్ఞ ఉంటుంది బ్రదర్, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నా గురించి చెప్పేటప్పుడు ఎవరు వినడానికి ఇష్టపడకపోతే మీ కాలుకుండే ధూళి అక్కడ దులిపి మీరు వెనక్కి వెళ్ళిపోండి, మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. తీర్పు దినాన వాళ్ళ సంగతి ఏంటో నేను చూస్తాను అని ఉంటుంది. మీరు అక్కడికి వచ్చారు అనడానికి ఆధారం మీ కాలి కంటిన ధూళి, అది అక్కడ దులిపి వెళ్ళిపోండి, మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని ఉంటుంది. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 24 గంటల దెయ్యం తిరిగినట్టు తిరుగుతున్నారు. నువ్వు నమ్ము. అవసరం ఏంటి బ్రదర్? అవసరం ఏంటి? మీకు రాముడు అంటే ఇష్టం, రాముడే దేవుడు, మీరు పరలోకానికి వెళ్ళారు, వెళ్ళండి. నాకేసు అంటే ఇష్టం, నిజంగా రేపేసి దేవుడు కాదు, నేను నరకానికి పోతా, అంతే, అంతవరకే. ఇది వ్యక్తిగత విశ్వాసం. బలవంతంగా ఒకటి మీద రుద్దాలన్నప్పుడే గొడవ మొదలవుతుంది. అయితే కొంతమంది పాస్టర్లు జీసస్ నమ్మకపోతే నరకానికి వెళ్తారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దాని పేరు మీరు అట్లా బ్రదర్, నేను ఒక విషయం చెప్పను బ్రదర్. మనిషి చేసి చాలా మంది ఏమంటారంటే చనిపోయిన తర్వాత ఏమీ తోడుగా రాదండి, వృధా ప్రయాస అని అంటూ ఉంటారు. మీరు వింటూనే ఉంటారు కదా. రామోజీరావు గారు చనిపోయారు. నాకు తెలిసి పత్రికా రంగంలో కావచ్చు, టీవీ ఫీల్డ్లో కావచ్చు, ఆయన ఒక అపర మేధావి.
చనిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు ఈనాడు పత్రికల్లో 2 పత్రికలైనా తీసుకెళ్లారా ఆయన? ఈటీవీ ఛానల్ నుంచి ఒక లోగో పట్టుకెళ్లారా? లేదు కదా. అందుకే మనవాళ్ళు ఏమంటారంటే చనిపోయిన తర్వాత ఏది తోడుగా రాదు అని అంటారు. అయితే దేవుని వాక్యం ఏముంటుందంటే తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటకు వచ్చిన దగ్గర నుంచి చనిపోయే వరకు నువ్వు చేసిన ప్రతి పని కర్మ రూపంలో నీతోనే వస్తుంది అని చెప్తుంది దేవుని వాక్యం. 2 విషయాలు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు గురించి మరి చాలా మందికి తెలియదు. యేసెవరో చాలా మందికి తెలియదండి. వినకుండానే చనిపోతారు. వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ సంగతి ఏంటి అంటే వాళ్ళ మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చబడుతుంది. అతని మనస్సాక్షి, అతను అసలు సువార్త వినలేదు, అతనికి తెలియదు అసలు ఈయన ఒకరు ఉన్నారన్న విషయమే ఆయనకి తెలియదు. మరి అతని పరిస్థితి ఏంటి? బైబిల్ ఏముంటుంది అంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. అన్యాయస్తుడు కాదు దేవుడు. మనస్సాక్షిని బట్టి తీర్పు అనేది ఉంటుంది. రెండవది కర్మఫలం అనుభవించాల్సిందే. ఇప్పుడు నేను ఉన్నాను బ్రదర్, ఇన్ని మాటలు చెప్తున్నా పెద్ద నీతిమంతుడిలాగా. ఇప్పుడు నేను పరలోకానికి వెళ్ళిపోతానని మీరు పొరపాటును కూడా అనుకోవద్దు. నా జీవితంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే, నా జీవితంలో సరైన పద్ధతి లేకపోతే, ఒకవేళ నేను కూడా మోసగాడిని ఉంటే, ఇన్ని మాట్లాడిన నేను మీకంటే ఎక్కువ అగ్నిగుండంలో పాత్రుడిని అవుతానని దేవుని వాక్యం చెప్తుంది నాకు. తొందరపడేవాడు సేవలోనికి రావద్దని దేవుని వాక్యం అంటుంది. తీర్పు చాలా కఠినంగా ఉంటుందని దేవుని వాక్యం అంటుంది. మరి యేసును నమ్ము అంటే ఇప్పుడు బ్రదర్ మీరు దేన్ని బట్టి ఇది అడిగారంటే నన్ను, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు తన శిష్యులతో ఉన్నప్పుడు వెళ్ళిపోయేటప్పుడు వారందరినీ ఒక చోటుకు రమ్మని కమాండ్ చేస్తారు. ఆయన ఒలీవల కొండ అంటారు ఆ ప్రాంతాన్ని. ఆ ప్రాంతం దగ్గరికి ఆ 120 మంది వచ్చి నిలవబడతారు. అక్కడ ఒక 500 మంది వరకు ఉంటారు, 120 నుంచి 500 వరకు. ఆయన తీసుకెళ్ళడానికి ఆకాశం నుంచి ఒక మేఘం వచ్చింది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ మేఘంతో ఆయన బయలుదేరే సమయంలో ఆయన ఒక మాట అంటారు. ఏమనంటే, ఏ పని మీద నేను భూమి మీదకి వచ్చానో ఆ పనిని పూర్తి చేసి వెళుతున్నాను. జరిగిన పనిని, నేను వచ్చిన విషయాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పండి. అరే కళ్ళ ముందు జరిగేదని నమ్మట్లే ఇవాళ. ఎప్పుడో జరిగింది ఎవరు నమ్ముతాడు? అందుకే ఆయన ఏమన్నాడు అంటే, నమ్మి ఇది నిజమే అని నమ్మి బాప్తిస్మం ఎవరైనా పొందితే వారి బాధ్యత నేను చూసుకుంటాను, పరిరక్షించబడతారు. ఒకవేళ నువ్వు చెప్పిన తర్వాత కూడా అతను వెళ్ళలేదా, వదిలేయి, అది నీకు సంబంధం లేని విషయం. కర్మఫలాన్ని బట్టి శిక్ష అనుభవిస్తాడు అని చెప్పాడు. బాప్తిజంకి వస్తే బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఒక 10% వాళ్ళ సంపాదనలో పాస్టర్స్కి ప్రతి నెల ఇవ్వాలని ఒక రూల్ ఉందంట కదా. 10% కాదు అది, దాన్ని దశంభాగం అంటారు. ఇవాళ చాలా మంది కూడా దశంభాగం గురించే మాట్లాడుతూ ఉన్నారు. నిజమేనా? అది నిజంగా ఇవ్వాలన్న రూలా ఏంటి అనేది 2 నిమిషాలు మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఇందాక మీతో అన్నట్లుగానే ప్రతి మతానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏడుకొండలవాడ వెంకటేశ అనుకుంటూ వెళ్తారు కదా, గోవింద గోవింద అనుకుంటూ వెళ్తాం కదా. నిలువు దోపిడీ ఇస్తారు అక్కడ. ప్రతి 7 కొండలెక్కిన ప్రతి ఒక్కడు నిలువు దోపిడీ ఇస్తాడా? అతను మొక్కుబడిని బట్టి ఇస్తాడా? నిలువు దోపిడీ అంటే ఒంటి మీద ఉన్న బంగారం కానీ వెండి కానీ ఏముంటే అది హుండీలో వేసి రావాలనే కదా. మీరు నిలువు దోపిడీ చేయడం ఏంటి అని అడిగారా ఎవరైనా క్రైస్తవులు? మీరు ఏమన్నా దొంగలా దోచుకుంటున్నారా అని అడిగారా క్రైస్తవులు? దోపిడీ ఏంటి, దోపిడీ అంటే ఏంటి అసలు చట్ట ప్రకారంగా, డెకాయిటీ అని అన్నారా? లేదే. రెండవది, ఎక్కడికైనా వెళితే తలనీలాలు ఇచ్చి వచ్చామంటారు. ఆడపిల్లలకి జుట్టు అంటే ఎంత ఇష్టం ఉంటుందో కదా, కొంచెం వెంట్రుకలు ఇలా అంటేనే వాళ్ళు ఊరుకోరు. అలాంటిది జుట్టు మొత్తం ఇచ్చేసి గుండు కొట్టుకొని వస్తారు సున్నం పెట్టుకొని. అవునా కదా? అది నీ విశ్వాసం ఎలాగో మాకు బైబిల్ గ్రంథంలో ఒక కమాండ్ ఉంది. అది ఇజ్రాయేలు ప్రజల కోసం ఇవ్వబడిన కమాండ్. మన పక్కనే ఉండే ఇజ్రాయెల్ దేశంలో యూదులు ఉంటారు. మొత్తం వాళ్ళు 12 గోత్రాలకు సంబంధించిన ప్రజలు. ఒకే తండ్రికి 12 మంది కొడుకులు. 12 మంది, ఒక్కొక్క కొడుక్కి ఒక్కొక్క గోత్రం ఇచ్చాడు దేవుడు. అలా 12 గోత్రాల వాళ్ళే ఒక దేశమయ్యారు. వాళ్ళందరూ కూడా ఒకే కుటుంబం. వాళ్ళ కోసం దేవుడు ఏర్పాటు చేసిన ఒక కమాండ్ ఏంటంటే దశంభాగం. దశంభాగం అంటే ఏంటంటే వాళ్ళందరూ కూడా, అందులో ఎవరు కూడా వేరే వాళ్ళు ఉండరు. వాళ్ళు కేవలం యెహోవా దేవుడిని ఆరాధించేవారు. ఆస్తి పంపకాలు జరిగిన రోజు దేవుడు ఏం చేశాడంటే 12 మంది అన్నదమ్ములకి ఆస్తిని పంచేటప్పుడు 11 మందికి ఆస్తులు పంచిపెట్టాడు. ఇజ్రాయెల్ దేశం మొత్తాన్ని కూడా పంచిపెట్టి ఒక్కడికి మాత్రం చిల్లు గవ్వ కూడా ఇవ్వలేదు. వాళ్ళకి తండ్రి ఆస్తి సమానంగా రావాలి కదా 12 మందికి. 11 మందికే ఇచ్చాడు, 12వ వాడికి ఇవ్వకుండా ఆయన ఏమంటాడంటే, మీ 11 మందికి నేను ఆస్తిని పంచిపెట్టి ఇచ్చాను, కానీ ఈ 12వ వాడు తన భార్య పిల్లలు వంశం పూర్తిగా బ్రతకాలి అనంటే ఇతన్ని నా సేవ కోసం నేను ఎన్నుకున్నాను. ఇతను ఏ పని చేయడు, ఇతను నా పరిచర్య మాత్రమే చేస్తాడు, మందిర పరిచర్య చేస్తాడు. కనుక వాస్తవానికి మీ ఆస్తిలో ఇతనికి కూడా వాటా ఉంది. కనుక ఇతను బ్రతకడానికి మీరు సంపాదించే సంపాదనలో నా మందిరం కోసం, ఇతను బ్రతకడం కోసం, మందిరానికి వచ్చేవాళ్ళు బ్రతకడం కోసం
ఓ 10% తీసుకొచ్చి ఇవ్వండి అని వీళ్ళు చెప్పినట్లు చెప్తారు. 10% అంటే 10 రూపాయలు కాదు బ్రదర్, 21 రూపాయి 30 పైసలు, 21 రూపాయి 50 పైసలు ఉంటుంది అసలు వాస్తవంగా ఇవ్వాల్సింది. అది 10% అంటే. అది ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ వాళ్ళు క్రమం తప్పకుండా మందిరానికి తీసుకెళ్లి వాళ్ళ సంపాదనలో, నెల సంపాదనలో 100లో 21 రూపాయి ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఆ మందిరంలో ఉండే ప్రీచర్ ఏం చేసేవాడంటే ఒక 10 రూపీస్ ఆ 10 రూపాయలు తీసి అందులో నుంచి ఆ మందిరానికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే ఉంటారో వాళ్ళ కష్ట సుఖాల కోసం ఖర్చు పెట్టాలి. ఆ 10 రూపాయలు పక్కన పెట్టి చర్చికి వచ్చే వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలి. అది ఇంకొక 10 రూపీస్ ఉంటుంది కదా, ఆ 10 రూపీస్ లో కొంత భాగం అనాథలు, దిక్కులేని వాళ్ళు, విధవరాళ్ళు, పేదవాళ్ళు ఉంటారు కదా బయట, వాళ్ళందరికీ సమాజానికి ఖర్చు పెట్టాలి. అది అతని డబ్బు కాదు. ఆ పైన 3.5 రూపీస్ ఉంటుంది కదా, అది అతని కుటుంబానికి ఖర్చు పెట్టుకోవాలి. ఇది దేవుడు నియమించిన కట్టడ. వాళ్ళకి ఇవ్వాలా వద్దా అనేది అది నీ వ్యక్తిగత నిర్ణయం. నువ్వు ఖచ్చితంగా టైట్ ఇవ్వాలి, దశంభాగం ఇవ్వకపోతే పరలోకానికి రావు అని ఎక్కడ చెప్పలా. అంటే మాకు డబ్బు నీ ఇష్టం, నీ ఇష్టం, అది నువ్వు ఇస్తావా ఇవ్వవా అన్నది నీ ఇష్టం. అది పాత నిబంధనకు సంబంధించినటువంటి విషయం అది. అయితే వాస్తవంగా వాళ్ళు ఏమవుతుందంటే, మీరు నమ్మాలి, నేను ఈ మాటలు చెప్తున్నందుకు ఈ క్రైస్తవులు కూడా నన్ను మన్నించాలి. ఈ హైదరాబాద్ లో ఒక సగటు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆదాయం ఎంత ఉంటుంది? హైయర్ పొజిషన్ లో ఉండే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆదాయం ఎంత ఉండొచ్చు? 1 లక్ష రూపాయల పైన ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ లో స్కూల్ టీచర్ గా ఇస్తున్నారు 1 లక్ష, 3 లక్షలు ఉంటుందా కదా. కానీ ఈ హైదరాబాద్ లో కొంతమంది పాస్టర్స్ కి నెలకి 40 నుంచి 50 కోట్ల రూపాయల దశంభాగం వచ్చే పాస్టర్స్ ఉన్నారు ఈ హైదరాబాద్ లో. టైత్ 1 రూపాయి కూడా ఎవరికి పెట్టరు. వాళ్ళు సంఘానికి ఖర్చు పెట్టరు, సమాజానికి ఖర్చు పెట్టరు. వచ్చిన ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా అకౌంట్ లో దాచుకుంటారు బినామీ పేర్లతో. అసలు దేవుడు అసలు దశంభాగం అంటే ఏంటి, అది ఎవరి కోసం కేటాయించాలి, అది ఎవరికి చేరాలి, దాన్ని ఎట్లా వాడాలి, అదంతా ఇప్పుడు అవసరం లేని విషయం. అంటే వాళ్ళు వాడుకుంటున్నారు. కాబట్టి చాలా మంది ఇప్పుడు కరుణాకర్ సుగ్గుణ లాంటి వాళ్ళు, శివశక్తి సంస్థ, మిగిలిన వాళ్ళు మీరు కేవలం టేత్ కోసమే మతం మారుస్తున్నారు అని చెప్పి క్రైస్తవుల మీద పడుతున్నారు. దాని పర్పస్ వేరు, అది ఏర్పాటు చేసిన పద్ధతి వేరు, దాన్ని వాడాల్సిన విధానం వేరు. కానీ వాళ్ళ అది దుర్వినియోగం అవుతా ఉంది. అది బ్రదర్ విషయం. అంటే ఈ శివశక్తి వీళ్ళతో మీరు మాట్లాడతారా? శత్రుత్వం ఏముంటుంది బ్రదర్? నేను ఎలాగో క్రీస్తు గురించి మాట్లాడుతున్నాను, ఆయన శివుడి గురించి మాట్లాడొచ్చు, లేకపోతే ఇంకొకతను విష్ణువు గురించి మాట్లాడొచ్చు. ఇప్పుడు వైష్ణవులకి శైవులకు పడుతుందా బ్రదర్? ఒకప్పుడు యుద్ధాలే జరిగాయి కదా, శివుడే దేవుడని కాదు విష్ణువే దేవుడని. మరి అలాంటిది ఒకే మతంలో ఉన్న వ్యక్తులే కొట్టుకున్నప్పుడు వేరే వేరే రిలీజియన్స్ కి సంబంధించిన వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి కదా, అంతే తప్ప కత్తులు పట్టుకుని నరుక్కునేంత అయితే కాదు. రైట్. అయితే ఇప్పుడు సాంగ్స్ గురించి వద్దాం. అంటే ఒకప్పుడు సాంగ్స్ నేను కూడా విన్నా, చాలా అద్భుతంగా ఉండేవి. సాంగ్స్ లో చాలా మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే సాంగ్స్ రీసెంట్ గా కాదు, ఒక 2 years 1 year అవుతుందేమో, ఒక సాంగ్ స్టైల్ మారింది, నడక మారింది, నా స్టైల్ మారింది క్రైస్తవ్యంలో. అదే ఇంకొక అతనేమో అంటావా యేసు, అంటావా యేసు, గుండె. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్పాలి. మరి మీరు నన్ను అడిగారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు చాలా చోట్ల మనకి వినాయక చవితికి కానివ్వండి, దసరాకి కానివ్వండి, లేకపోతే సంక్రాంతికి కానివ్వండి, లేకపోతే దీపావళికి కానివ్వండి, కృష్ణాష్టమి, లేకపోతే శ్రీరామనవమి, వీటిల్లో సినిమా పాటల ట్యూన్స్ తో దేవుని పాటలు పాడుతుంటారు. విన్నారా మీరు ఎప్పుడైనా? సినిమా పాటల ట్యూన్స్ తో ఒకటి నన్ను చెప్పండి. సరే అడగండి. పాడుతుంటారు. రెండవది, ఎదురుగా స్వామి వినాయకుని విగ్రహం ఉంటుంది. ఏ పూజ చేసే ముందైనా ఆయన్ని పూజిస్తారు, సకల అరిష్టాలు దూరం చేస్తాడు ఆయన అని. ఆయన వినాయకుడి విగ్రహం అక్కడ పెట్టి ఈ పేటకు నేనే మేస్త్రి అని పాటలు పెడతారు. వాస్తవా కదా? ఇంకొంచెం దారుణం, 2వ రోజు 3వ రోజులైతే ఇక రంబోలో పాటలే, మామూలుగా ఉండదు. ఇక స్టేజ్ మీద రికార్డింగ్ డాన్స్, బ్రేక్ డాన్సులు జరుగుతూ ఉంటాయి. అవి ఎప్పుడైనా ఏంటని అడిగారా? సరే, అది వాళ్ళ పద్ధతి అనుకోండి, వదిలిపెట్టండి. కానీ క్రిస్టియానిటీలో బ్రదర్ ఇవాళ మా దరిద్రం ఏంటంటే, ప్రతి వస్తువుకి డూప్లికేట్ ఒకటి తయారైనట్లు నిజమైన క్రైస్తవులకి డూప్లికేట్ గా ఎంతో మంది క్రైస్తవులు, నిజమైన పాస్టర్స్ కి డూప్లికేట్ గా ఎంతో మంది పాస్టర్స్ వచ్చారు. వాడు ఇంకా ఊ అంటావా దగ్గరే ఆగాడు. ఇంకా రేపెంత దరిద్రం చూడాల్సి వస్తుందో, ఇంకా రేపు ఎలాంటివి వస్తాయో. ఇంకా వెంకటేశ్వర స్వామి వారికి ఒక పొద్దున్నే ఆయనకి సుప్రభాతం ఉంటుంది కదా, మీరైనా ఎక్కువ మేము కాదా అని మా క్రీస్తు కూడా తయారు చేశారు సుప్రభాతాలు. మాలలు వేస్తారు కదా, అయ్యప్ప మాల, లేకపోతే భవానీ మాల, మీరైనా మాలలు వేసేదని మా వాళ్ళు మొదలు పెట్టారు. మాల క్రిస్టియనిటీలో మాల అనేది లేదు, లేదు లేదు, అస్సలు లేదు బ్రదర్. మదర్ ప్రామిస్ బ్రదర్. అది వైట్ డ్రెస్ వేసుకుని ఉంటారంట. వైట్, ఆ తెల్లని వస్త్రాలు అంటే పవిత్రతకి గుర్తు అంతే. ధరించి కొన్ని రోజులు ఉంటారు ఉపవాసాలు. అది బ్రదర్ ఇప్పుడు మీటింగ్స్. ఇప్పుడు నేను మీకు ఎట్లా చెప్పాలంటే, ఈ చెయ్యి బ్రదర్, ఇందులో 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా?
లేవు కదా. కానీ ఈ చేతిని భరించే ఈ పాట అంతా ఒకటే కదా. ఇక్కడ క్రీస్తున్నాడు, దరిద్రులు ఇలా తయారయ్యారు. ఒకటికొకటికి సంబంధం ఉండదు, ఒకటికొకటికి పోలిక ఉండదు. ఏం అసలు పట్టించుకునే వాళ్ళు తక్కువ ఇప్పుడు సృష్టిస్తున్నారు. ఈయన పట్టించుకునే వాళ్ళు తక్కువ. ఫస్ట్ ఇప్పుడు ఈయన ఏమన్నారంటే వీళ్ళకి అనవసరం అంతే. మీరు ఎక్కువ మాట్లాడద్దు, కొత్త పద్ధతి ఏదైనా తీసుకొస్తారండి, నెక్స్ట్ ఇయర్ కల్లా మా దాంట్లో కూడా మొదలైద్ది. అట్లా మీరు బతుకమ్మ అని ఎగిరితే మా వాళ్ళు సిలువ పెట్టి ఎగురుతున్నారు ఈ మధ్య. మతం అన్న ప్రతి చోట ఈ దరిద్రాన్ని భరించాల్సిందే బ్రదర్. అందుకే క్రిస్టియానిటీ గురించి ఏమంటారంటే ఇది మతం కాదు, ఇది మార్గం అంటారు. క్రిస్టియానిటీలో రెండు ఉన్నాయి. ఒకటి యేసుక్రీస్తు ప్రభువే ప్రాణంగా భావించి ఆయన వెనక నడుచుకుంటూ వెళ్లే క్రైస్తవులు. రెండవది మేము కూడా క్రైస్తవులు అనుకునే క్రైస్తవ మతంలో ఉన్నవాళ్ళు. ఆ మతంలో ఉన్న దరిద్రంతో జరుగుతుంది ఇదంతా కూడా. అంటే హిందువుల దగ్గర నుంచి చూసి కాపీ కొట్టారు అనుకోవచ్చా? అనుకోవడం ఏంటి బ్రదర్, వచ్చిందే ఇక్కడ. ఇప్పుడు బై బర్త్ క్రైస్తవులను పుట్టుకొని వచ్చేస్తున్నారా? అందులో నుంచో ఇందులో నుంచో ఏసుని తెలుసుకొని వచ్చేవాళ్లే కదా. మరి ఎక్కడికి పోతాయి ఆ బుద్ధులన్నీ కూడా? ఇప్పుడు నేను ఒక బ్రతకడం తెలిసిన వాడు బ్రదర్ ఏదైనా చేస్తాడు. వీడికి బ్రతకడం తెలుసు, వాడు దేన్నైనా వాడుకుంటాడు. అలా మా పాస్టర్లలో చాలా మంది వాడుతున్నారు. ఎలాగూ ఆ ఆరిజినే ఆ ప్రారంభం నుంచే వచ్చిన వాళ్ళు వీళ్ళు దాంట్లో పడుతున్నారు అంతే. ఇంకొక విషయం, మీరు యేసు ప్రభు గురించి ఎన్నైనా తిట్టండి, బైబిల్ గురించి ఎన్నైనా అనండి, దేవుడైన యెహోవా గురించి ఏమైనా అనండి, మరే గురించి మాట్లాడండి, పాస్టర్ గురించి అన్నారో చంపేస్తారు మా వాళ్ళు. పాస్టర్ గురించి ఏమనొద్దు, మీరు బైబిల్ ఏమైనా అనుకోండి, దేవుడి కన్నా ముందు ఆయన. మరి విషయం ఇక్కడ ఒక ఫోటో దిగితే 10,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు పాస్టర్కి. అయ్యగారితో ఒక ఫోటో దిగితే 10,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అయ్యగారితో భోజనం చేస్తే 50,000 కట్టేవాళ్ళు ఉన్నారు. అయ్యగారి ఇంటికి వచ్చి ప్రేయర్ చేస్తే 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అయ్యగారితో పాటు టీ తాగాలంటే 25,000 కట్టేవాళ్ళు ఉన్నారు. మా దరిద్రం అది. అన్ని వాస్తవాలే, ఇందులో అబద్ధం ఏదీ లేదు. రైట్ సార్. అలాగే అమెరికా నుంచి భారతదేశానికి చర్చిలు నిర్మించడానికి కొన్ని వేల కోట్లు వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? ప్రభుత్వానికి బ్రదర్ నేను ఒక మాట చెప్తాను వినండి. భర్త లేని ఇంట్లో ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. కానీ భర్త ఉన్నప్పుడు ఖచ్చితంగా భార్య ఏం చేస్తుందో భర్తకు తెలుస్తుంది కదా. దేశానికంటూ ఒక ప్రభుత్వం ఉంది, ఈ దేశానికంటూ సుప్రీంకోర్టు ఉంది, ఫారిన్ కంట్రీస్ లో మనకు సంబంధించిన విభాగాలు ఉన్నాయి, ప్రతి ట్రాన్సాక్షన్ మీద నిఘా ఉంటుంది. ఎక్కడి నుంచి ఏమొస్తుందో మనకు ముందు తెలుస్తుందా, గవర్నమెంట్ కి తెలుస్తుందా? గవర్నమెంట్. భారతదేశంలో బ్రదర్, భారతదేశం చుట్టూ ఉండే ప్రపంచ దేశాల్లో 58 ముస్లిం దేశాలు, మిగిలినవన్నీ క్రిస్టియన్ కంట్రీస్, అక్కడక్కడ కమ్యూనిస్ట్ కంట్రీస్. ఒక నేపాల్ మాత్రమే హిందూ దేశంగా పరిగణించబడుతూ ఉంటుంది. ఇక భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఇది విషయం. క్రిస్టియానిటీలో చారిటీ ఉంటుంది బ్రదర్. ఎక్కడైనా ఇప్పుడు నేనున్నాను బ్రదర్, నేను అమెరికాలో ఉన్నాను. ఇక్కడ పలానా వ్యక్తి చావు బ్రతుకుల్లో ఉన్నాడని మీ దగ్గర నుంచి ఒక కాల్ వస్తే చాలు, మీరు నాకు నమ్మకమైన వ్యక్తి అయితే చాలు, నేను 1,00,000 పంపిస్తాను మీకు, వెంటనే అతనికి సాయం చేయండి అని. కానీ అతని దగ్గరికి వెళ్తా డబ్బు ఇతనే తీసుకుంటాడు మంచిలో. కానీ సహాయం చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు చాలా మంది మీరు చూడండి బ్రదర్, అందుకే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఉంటాయి, క్రిస్టియన్ కాలేజెస్ ఉంటాయి, క్రిస్టియన్ హాస్పిటల్స్ ఉంటాయి, క్రిస్టియన్ అనాథాశ్రమాలు ఉంటాయి. క్రిస్టియానిటీలో చారిటీ అంటేనే క్రిస్టియన్స్ గుర్తొస్తారు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 1,200 NGO ఆర్గనైజేషన్స్ మీద నిషేధాన్ని విధించారు. భారతదేశానికి ₹1 రావాలన్నా నరేంద్ర మోదీ కంటి చూపును దాటి రావాలి. FCRI అనే ఒక అకౌంట్ ఉంటుంది బ్రదర్. FCRI అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి డబ్బు ఎక్కడికి రావడానికి ఉపయోగించుకునే అకౌంట్. ఆ అకౌంట్లన్నింటినీ రద్దు చేశారు. ఆ అకౌంట్లన్నిటి మీద నిషేధం విధించారు. సెంట్రల్ గవర్నమెంట్ కి తెలియకుండా రూపాయి బిళ్ళ కూడా ఫారిన్ నుండి రాదు. వస్తే ఏదైనా పర్సనల్ అకౌంట్ కి 1,00,000 2 లక్షలు రావడమే తప్ప. ఒకవేళ అంత నిజంగా ఉండుంటే మనవాళ్ళు అసలు దేవుడినే నమ్మని వాడికి ఏ దేవుడైతే ఏంటి బ్రదర్? బాబా అవతారం ఎత్తొచ్చు, పాస్టర్ అవతారం ఎత్తొచ్చు, మౌలానా అవతారం ఎత్తొచ్చు. మోసపోయే మంది ఉన్నారు కదా, మోసం చేయడం ఎంతసేపు. మీకు ఏమైనా వస్తాయి సార్ ఫండింగ్స్? మీకు మీ చర్చ్? నా చర్చ్ లో ఉండేది 30 మంది. నాదొక రేకుల చర్చ్. నాకు ఏమొస్తాయి అంటారు? అయితే నాకు 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి బ్రదర్. CMDF మీడియా, పాస్టర్ అజయ్ బాబు అఫీషియల్, పాస్టర్ అజయ్ బాబు లైవ్ టీవీ, అలాగే ATV అని నాకు 4 ఛానల్స్ ఉన్నాయి, ఏ న్యూస్ అని. ఈ ఛానల్స్లో నాకు దగ్గర 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలి అని నేను అనుకుంటే, అది రీజనబుల్ అనుకుంటే, నేను వీడియో మాట్లాడేటప్పుడు జరిగిన నష్టం ఏంటో, మనం ఎందుకు సపోర్ట్ చేయాలో ఒక మాట చెప్తాను. చెప్పినప్పుడు ₹100 దగ్గర నుంచి ₹1,00,000 వరకు నాకు పంపాలి అని అనుకున్న వాళ్ళు నాకు పంపిస్తారు. నాకే అవసరం అనుకోండి, నేను చెప్తాను. లేదు పలానా వ్యక్తికి అవసరం, చెప్తాను. అలా చెప్పినప్పుడు ఏమవుతుంది అని అంటే, నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు, నా మీద ఒక నమ్మకం ఉన్నవాళ్ళు నాకు డబ్బు పంపిస్తారు. ఆ పంపించిన డబ్బులో కొంత నా ప్రయాణ ఖర్చులకి, నా భోజన ఖర్చులకి, నా ఇంటి ఖర్చులకి కొంత నేను ఉంచుకొని మిగతా డబ్బు ఎవరికి చేరాలో వారికి చేరుస్తాను బ్రదర్. అలా నాకు
మనీ వస్తుంది చేతికి, అంతే తప్ప ఫారిన్ కంట్రీస్ నుండి సపోర్ట్ కానీ అట్లా ఏమి ఉండదు బ్రదర్. ఆ అకౌంటే లేదు నాకు. 4 అకౌంట్లు ఉన్నాయి. నేనే చెప్తాను, ఐడిబిఐ బ్యాంక్ అకౌంట్ ఒకటి రైల్వే స్టేషన్ దగ్గర, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్లు 2, కరెంట్ అకౌంట్ ఒకటి, సేవింగ్ అకౌంట్ ఒకటి ఎన్టీఆర్ మార్గ్ దగ్గర. మొన్న ఎలక్షన్స్ లో ఎంపీగా పోటీ చేసినప్పుడు కెనరా బ్యాంక్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేసాం, 656 రూపాయలు అలాగ ఉన్నాయి. అందులో ఈ 4 అకౌంట్లు, 0 అకౌంట్. ఎంత ఉంటుంది బ్యాలెన్స్ మీది బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్? మొత్తం కలిపితే బ్రదర్ ఒక్కొక్కసారి 1 లక్ష నుంచి 5 లక్షల వరకు ఉండొచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు, ఒక్కొక్కసారి 1000 రూపాయలు కూడా ఉండకపోవచ్చు. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు బ్రదర్. అంతే, ఇక అంతకు మించి ఎక్కువ ఉండదు బ్రదర్. మొత్తం ఎతికినా నేను మీకు అకౌంట్ నెంబర్తో సహా చెప్తాను, చెక్ చేసుకోవచ్చు నిరభ్యంతరంగా వెళ్ళిపోయి. అంతకంటే ఎక్కువ ఉంటుందని అడగవచ్చు మీరు. రైట్. అయితే రాధా మనోహర్ గారిని మీరు టార్గెట్ చేసినట్టు అనిపించింది. నేను ఎవరిని ఆయన రాసలీలలో అని చెప్పేసి చెప్పిందే కదా, నేను చెప్పలేదు కదా. అది రాసలీల చేసుకోనండి, లేకపోతే ప్రత్యేకంగా ఒక లాడ్జీ నడుపుకోనండి, నాకేంటి సార్? అతని పర్సనల్ లైఫ్ గురించి నాకెందుకు? మా అన్న, మా నాన్న, మా బామ్మరిదే నేను అతని గురించి మాట్లాడడానికి. ఆయన ఇష్టం సార్. ఆయన హిందువులు నమ్మేవాళ్ళు ఉంటారు, ఆయన వాళ్ళకి చెప్తున్నాడు. ఆయన శిష్యురాలుగా పనిచేసిన ఆవిడే రాధా మనోహర్ గారు రాసలీల చూడండి అని ఒక వీడియో పెడితే, మా సార్ చాలా మంచోడు కదా రాధా మనోహర్ దాస్, ఆయన కూడా బీసీ అనుకుంటా దాసులు వాళ్ళు. ఓ రోజు రాత్రి పూట ప్రార్థనా మందిరం దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు సహజంగా దొంగలు ఎప్పుడు వెళ్తారు సార్? దొంగలు ఎప్పుడు వెళ్తారు? అర్ధరాత్రి పూట కదా. అర్ధరాత్రి పూట చర్చి ముందుకు వెళ్ళి చర్చి డోర్ కట్టిస్తున్నాడు, పాంప్లెట్లు. కనపట్లేదు ఏంట్రా ఇక్కడ అనుకుంటా. రాముడు పాంప్లెట్లో, కృష్ణ పాంప్లెట్లో చర్చి కంటించడం ఏంటి సార్? బుద్ధి లేకపోతే పళ్ళు రాలగొట్టేవాళ్ళు లేకపోతే సరే. అందుకే నేను దాని గురించి రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు 100 మెసేజ్లు పెడతాడు, అడగండి ఆయన్ని. అజయ్ బాబుకి మీరు మెసేజ్ చేస్తారంటే కానీ మెసేజ్ చూసిన మరుక్షణమే బ్లాక్ చేస్తాను. ఎందుకంటే నేను చెప్పేది అర్థం చేసుకునే మైండ్ అక్కడ ఉంటే మాట్లాడొచ్చు. కొన్ని మైండ్లో పేడే ఉంటుంది, ఏముండదు అక్కడ. మనం ఏం చెప్తున్నాం అనేది వాడికి అనవసరం. వాడేదో చెప్పాలనుకుంటాడు, మనం వినాలి, అగ్రి కావాలి. నా దగ్గర సబ్జెక్ట్ ఉంటుందా అంటే అది ఉండదు, వాదోపవాదం చేయాలన్నమాట. నాకేం తెలియదు బ్రదర్, మీకు కొంచెం ఎక్కువ తెలుసు. మన ఇద్దరం మాట్లాడుకుంటే మీరు నా దృష్టికి పిచ్చోళ్ళగా కనపడతారు కదా. నేను అందుకే వెళ్తా మాట్లాడు. డిబేట్లో కూడా పోను బ్రదర్, నేను పిలిచిన ఆయనతోనే కదా, అసలు ఎవరితో పోను నేను డిబేట్లకి. నేను అనుకున్నది ఏంటో నేను చెప్తాను. 1 గంట నా లైఫ్లోనే ఫస్ట్ టైం బ్రదర్. నేను TV9కి వెళ్ళా, NTVకి వెళ్ళా, అన్ని ఛానల్స్కి వెళ్ళా. ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడే తప్ప పార్టీ అధికార ప్రతినిధిగా రిలీజియస్ విషయాలు మాట్లాడాల. నా జీవితంలోనే మొదటిసారి ఒక ఛానల్కి రిలీజియస్ విషయాల గురించి నేను మాట్లాడడానికి రాడు. ఓకే, ఫస్ట్ టైం నేను వచ్చింది, మీరు చూడండి. రైట్, డిస్కస్ చేయను బ్రదర్. నాకు అసలు వాదోపవాదాలకే వెళ్ళను నేను. నువ్వు నమ్ముతున్నావు కదా, ఫలానానే నిజమని నమ్ము. నేను ఎవడొద్దన్నా, నేనైతే వద్దనలా. నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పిస్తా, తీసుకెళ్ళి ఖర్చు పెట్టు. కానీ నేను ఒకటి చెప్తాను, నేను నమ్మింది అది సత్యం అని నేను నమ్మాను. కాబట్టి నీకు నచ్చితే నమ్ము, లేకపోతే లేదు. ఇప్పుడు నా పక్కన చాలా మంది ఉంటారు బ్రదర్. కొంతమంది బుద్ధుడిని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు నా పక్కన, ఇంకొంతమంది అసలు దేవుడే లేడు అనే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది హిందువులు ఉంటారు, ఇంకొంతమంది క్రైస్తవులు. అయినా అందరం కూర్చొని ఇంట్లో కడుపు నిండా అన్నం తింటాం. ఏ రోజు కూడా నేను దేవుని గురించి మాట్లాడను, నాకు అవసరం లేదు. నేను ఎక్కడ చెప్పాలో ఏం చెప్పాలో అక్కడ ఆ స్థానంలో నేనేంటో అక్కడ మాట్లాడి వెళ్ళిపోతానంతే. నాకేమన్నా నువ్వు మట్టి ప్రసాద్ ఖమ్మం జిల్లా BMP అధ్యక్షులు, అంబేద్కర్ వాది, ఆయన పరలోకానికి తేకపోతే నువ్వు పరలోకానికి రావద్దని నాకేం ప్రభు చెప్పలా. నాకేంటి దరిద్రం? నేను విషయం చెప్తాను మీకు చెప్పినట్లుగానే ఆయనకి. ఇక ఆ తర్వాత మళ్ళీ మాట్లాడాక ఆయనతో మామూలుగా మాట్లాడుకుంటాం అంతే. రైట్. మొత్తానికి అంటే ఈ క్రిస్టియన్స్ లో కొంతమంది ఇలాగా తప్పుడు పాస్టర్లు వచ్చి కొంతమంది తప్పుదావ పట్టిస్తున్నారని చెప్పేసి మీరు ఫైట్ చేస్తున్నారు బ్రదర్. చివరిగా నేను ఒక మాట చెప్తాను, అందరం బాగుండాలి బ్రదర్, కలిసి ఉందాం. హిందూ గుళ్ళని రెస్పెక్ట్ ఇస్తున్నాం, హిందూ దేవీ దేవతలకి రెస్పెక్ట్ ఇస్తున్నాం. కొంతమంది నోటి దోల ఎందుకు బ్రదర్? నువ్వు వాక్యం చెప్తున్నావు, దేవుని గురించి చెప్పు. నీకు హిందూ దేవీ దేవతల గురించి ఎందుకు? రాళ్ళు రప్పలను నువ్వు అనాల్సిన అవసరమే ఉంది, నీకు అవసరం లేదు కదా. నీ పనేదో నువ్వు చేసుకో. అట్లా కాకుండా దారిన పోయే వాడిని చెవి పెట్టి లాగినట్టు కొంచెం ఎక్స్ట్రాలు చేసే చోట గొడవలు జరిగాయి. అయితే ఇప్పుడు అది ఒక సంస్కృతి అయిపోయింది. లెక్కలేనని చర్చలు తగలబెట్టారు. ఛత్తీస్గఢ్లో తిమోతి అనే పాస్టర్ గారిని తుపాకీతో కాల్చిన చోట గుండెల్లో కత్తిపెట్టి పొడిచారు బ్రదర్. ఆయన చచ్చిపోయే వరకు అలా పొడుస్తూనే ఉన్నారు. తిమోతిలో సంవత్సరం అవుతుంది తిమోతి గారిని. ఎంతో మందిని చంపారు. ఇట్లా డైరెక్ట్గా చర్చిలోకి వచ్చేసి కొట్టేస్తున్నారు అంతే. ఇంట్లో ప్రేయర్ జరుగుతుంటే వచ్చి కొడుతున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసే అరాచకాలకి అసలు అంతు పంతే ఉండదు. ఇంట్లో ప్రేయర్ జరిగితే బుల్డోజర్తో కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు ఓపెన్ గా. అసలు రాజ్యాంగాన్ని మారుస్తా ఉన్నారు. ఇప్పుడు 400 సీట్లు వచ్చుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మార్చేసేవాళ్ళు. క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి ఓటు హక్కు తీసేస్తామంటున్నారు. జై శ్రీరామన్కి పోతే ఈ దేశంలో బ్రతకడానికి వీల్లేదంటున్నారు. రాజసింగ్ అయితే ఓపెన్ గా క్రిస్టియన్స్ ని ముస్లిమ్స్ ని చంపండి పిలుపునిచ్చాడు. ఢిల్లీ నడిబొడ్డున స్వామి మహామండలేశ్వర స్వామీజీ అయితే ముస్లిం చంపడానికి సిద్ధపడాలి, హిందువులు కత్తులు కొనుక్కోవాలి అని చెప్పాడు. ఓపెన్ గా అన్ని బిట్లు ఇస్తాను నేను మీకు. ఇవాళ ఏం జరిగిద్దో రేపు ఉన్న భయంలో ఉన్నారు క్రైస్తవులు. నిజంగా తిరగబడే వాళ్ళు అయితే సార్ మీరు ఒక మాట తప్పుగా అనుకోవద్దు, అన్ని రకాల మాసాలు తింటాం, ఒక పంది మాసం తప్ప క్రైస్తవులు కుక్క పంది తప్ప తినేవి మేము ఎంత కట్టుకుంటాం సార్.
మీరు ఒక దెబ్బ కొట్టేలోపు 100 దెబ్బలు కొడతాం మేము. కానీ కొడితే కుట్టాడులే అనుకొని వెళ్ళిపోతామే తప్ప ఇంకో దెబ్బ కొడతారా అని ఇటు చేస్తే నువ్వు క్రైస్తవుడివేనా అంటారు మా వాళ్ళు వెనక నుంచి. అది సార్ మా బతుకు. మమ్మల్ని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది సార్? ఏదైనా తప్పు ఉంటే తప్పు అని చెప్పండి, సరిదిద్దుకుంటాం తప్ప మీరు చంపేస్తా పొడిచేస్తా అంటే అందరూ మంచోళ్ళు ఉంటారు సార్. నాలాంటి మెంటల్ గాడు కూడా ఉంటాడు. ఖచ్చితంగా సార్, కొన్ని వేల మంది ఉంటారు టీం, తక్కువే ఉండం. ఎవరి జోలికి వెళ్ళం సార్, అందరినీ గౌరవిస్తాం, ప్రేమగా గౌరవిస్తాం. మేము ఆరాధించం అంతే, మేము క్రీస్తును మాత్రమే ఆరాధిస్తాం. రాముడు కృష్ణుడు విష్ణువు గౌరవిస్తాం, కానీ క్రీస్తును మాత్రమే దేవుడుగా అంగీకరిస్తాం, ప్రార్థన చేసుకుంటాం. అది మీకేం అభ్యంతరం? మీరు కూడా అలాగే గౌరవించండి, రాముడిని దేవుడుగా అంగీకరించండి, పూజించండి. ఇప్పుడు కత్తికి లేని దురద కందగడ్డకి ఎందుకని ఏదో అంటారు కదా, కందగడ్డకి లేని దురద కత్తికి ఎందుకని. అందరూ బాగానే ఉన్నారు సార్. 10 ఏళ్ల క్రితం బాయి అనుకుంటూ తిరిగాం. ఈ బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ భజన దళ పుణ్యమా అని ఇదిగో దేశం ఈ స్థితిలో ఉంది సార్. అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ప్రత్యేకమైన వందనాలు. ఇంత ఓపికతో నా మాటలన్నీ విన్నారు. అలాగే రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా చాలా కృతజ్ఞతలండి. రెడ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ టీవీకి సంబంధించినటువంటి విషయాలను మిగతా వారికి షేర్ చేయండి, పంచుకోండి. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.